నమస్కారం. ఈరోజు టీశాట్ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎప్పట్లాగానే ఈ నెలలో మీకు ఓరియంటేషన్ ఇవ్వడానికి 2 కార్యక్రమాలతో మీ ముందుకి వచ్చాము. నేను కరుణశ్రీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈసీసీ యూనిట్, విజయలక్ష్మి గారు ఈసీసీ యూనిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సాయి మద్దురాల గారు రిలయన్స్ ఫౌండేషన్. సో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశాలు 2. మార్చి నెలకు సంబంధించిన ఈసీసీఈ డే నిర్వహణ, రెండవది రానున్న నెల ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ప్రీ స్కూల్ కార్యక్రమాలు. సో ముందుగా ఏప్రిల్ నెల కార్యక్రమాలకు సంబంధించిన అంశాలని చూద్దాం. అంతకంటే ముందుగా మనం గత నెల నిర్వహించుకున్నటువంటి ఈసీసీఈ డే మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏ విధంగా చేశారు అనేది ఒక చిన్న మీకు ఏవి చూపిస్తాము, ఒక్కసారి చూసిద్దాం. మరి సో మనం లాస్ట్ మంత్లో మనకి ఈసీసీ డే థీమ్ మన అందరికీ తెలిసిందే కదా. సో న్యూమరసీ, క్రియేటివిటీ, తర్వాత సెలబ్రేటింగ్ లోకల్ కల్చర్, ఆ థీమ్ పైన మనం చేసాం. సో ఈసీసీ డేతో పాటు మనకు లాస్ట్ మంత్లో మనం పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి మన ప్రియదర్శిని వాచకం ప్రకారం డిస్కస్ చేసాం మనం. సో మార్చ్ మంత్ కరిక్యులర్ యాక్టివిటీస్. సో మార్చ్ మంత్ కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నవి మీరు ఏవి పిల్లలతో చేశారు, ఏం యాక్టివిటీస్ చేశారు అన్నది సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో లాస్ట్ టైం మీరు అందరూ కింద కమెంట్స్లో టైప్ చేస్తూ వచ్చారు. అలానే సో ఇక్కడ అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ కూడా కింద టైప్ చేయండి. సో మార్చి నెలలో ప్రీ స్కూల్ కార్యక్రమాలు మీరు పిల్లలతో బాగా చేసిన యాక్టివిటీస్ ఏంటి? ఓకే. సో రెండవది, మీరు యాక్టివిటీస్ తయారు చేయడం పిల్లలతో చేయించడం కోసం ఎటువంటి టీఎల్ఎం తయారు చేసుకున్నారు? సో వీటికి ఆన్సర్స్ మీరు కింద టైప్ చేస్తూ ఉండండి. సో వీటితో పాటు మనము లాస్ట్ మంత్కి సంబంధించిన అంశం గురించి ఇక్కడ మనం చూద్దాం. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో లాస్ట్ మంత్ మనం మంచి అలవాట్లు, ఈ మంత్ మార్చి నెలలో సో మంచి అలవాట్లు, సంభాషణ, పాటలు, ఏ పాటలు పాడించారు మీరు పిల్లలతో కింద టైప్ చేయాలి. సో దాంతోపాటు మనం భాషా పరిచయము చేసాము. ఇక్కడ చాలామంది టీచర్స్ పాటలు, ఆటలు, కథలతో పాటు సో భాషా పరిచయంలో మనకు కొత్త అక్షరాల పరిచయం ఉంది. సో WXY. సో చాలామంది వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని మనం లాస్ట్ టైం చెప్పినట్లుగా మనకు టీజీ ఛాంపియన్స్ అని గ్రూప్ ఉంది, ఈసీసీ టీజీ ఛాంపియన్స్. అందులో షేర్ చేసిన కొన్ని సింపుల్ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి. సో క్యాలెండర్ గురించి మాట్లాడడం కోసం ఇలా చిన్న గడియారం లాగా తయారు చేసుకొని పిల్లలతో యూజ్ చేశారు. తర్వాత మన అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ను ఉపయోగిస్తూ తేదీల గురించి, వారం గురించి పిల్లలకు పరిచయం చేశారు. మీరు స్క్రీన్ పైన చూసినట్లుగా అయితే సో W అన్న అక్షరాన్ని పరిచయం చేయడం కోసము ఆ ఆకారాన్ని పరిచయం చేయాలి కదా, దానికి సంబంధించి పూసలనన్నీ W ఆకారంలో పెట్టి ఆకారాన్ని పరిచయం చేయడం చేశారు. ఇంకొంతమంది మనకు బుక్లో ఉంది. సో Wకి సంబంధించి అక్షరాన్ని పరిచయం చేయాలంటే ఆ శబ్దానికి తగ్గట్టుగా ఒక యాక్టివిటీ చేశారు. ఆ వీడియో మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. W ఫర్ వెల్. White. I am W for wheel. I am W for watch. Very good. గుడ్. సో ఇట్లా టీచర్స్ పిల్లలకి కోర్స్ మనం పాటలు, ఆటలు, కథలు ఇవి చేయడంతో పాటు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకొని గైడ్ చేసుకున్న విధంగా అక్షరాలను పరిచయం చేయడము, అక్షర ఆకారాన్ని పరిచయం చేయడము, అక్షర శబ్దాలను పరిచయం చేయడము, వీటికి సంబంధించి మన వాచకంలో ఉన్నట్లుగా యాక్టివిటీస్ ప్రిపేర్ చేసి పిల్లలతో చేయించడం అన్నది సో వెరీ గుడ్. సో అందులో భాగంగా మనం యాక్టివిటీస్ మనం చేసాము. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ టైప్ చేస్తున్నారు కొంతమంది, మిగతాలు కూడా టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మార్చ్ మంత్ యాక్టివిటీస్ మంచిగా చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. దాంతోపాటు మనం ఏప్రిల్ నెలలో కూడా మనం చాలా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పిల్లలతో మనం చేయించుకోవాలి. అందులో కొన్ని పునశ్చరణ ఉన్నాయి, కొన్ని కొత్త విషయాలు చెప్పేటివి ఉన్నాయి, సంసిద్ధత అంశాలు ఉన్నాయి. ఇవి మన వాచకంలో ఉన్నవి ఏ విధంగా మనం చేసుకోవచ్చు, అందులో ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరికులం యాక్టివిటీస్ని మనకి పరిచయం చేయబోతున్నారు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు. నమస్కారం అండి.
మీరందరూ కూడా ఇప్పుడు ఈ మార్చి నెలలో ఉన్న యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది మాకు షేర్ చేయడం వల్ల మీరు బాగా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. చేసిన వాళ్ళు ఓకే, సంతోషం. ఎవరైనా ఇంకా మీకు ఏదైనా లాగ్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. చేయడానికి ఎప్పుడు కూడా వెనక అని అనుకోకూడదు. చేస్తా ఉంటే మీరు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చి బాగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మనకు ఏప్రిల్ నెలలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి అసలు ఒక్కసారి సినాప్సిస్ లాగా పరిచయం చేసుకుందాం. మీరు అందరూ కూడా మేము చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బుక్స్ పెట్టుకోవడం నేర్చుకోండి. బుక్స్ పెట్టుకోవడం వల్ల మీకు కూడా మేము చెప్తున్నప్పుడు కొంత విషయం ఏముందన్నది మీకు ఎక్కడ ఏది ఉన్నదని పరిచయం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మీరు చూసేటప్పుడు మీకు ఇది పరిచయం చేసిన దానిలాగా ఉంటుంది. కొంచెం అలవాటు పడిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా పుస్తకాలు దగ్గర పెట్టుకొని మేము చెప్తున్నప్పుడు మీకు ఈ పేజ్ నెంబర్లు చెప్పడమో లేకపోతే పుస్తకంలో ఏదైనా విషయం చెప్పినప్పుడు మీరు రెఫర్ చేయడానికి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు మీ పుస్తకాలు దగ్గర పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఈ 3వ టర్మ్ పుస్తకంలో అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో చూద్దాము. సో ప్రతి నెల అంశంలో లాగానే ఇందులో కూడా మనకు మంచి అలవాట్లు ఉంటాయి, సంభాషణ ఉంటుంది, పాటలు ఉంటాయి, పురోగంత భావనలు, శాస్త్రీయ పరిజ్ఞానం, ఆటలు, కథలు, సృజనాత్మకత, భాషా పరిచయం అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మంచి అలవాట్లలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో మీ దగ్గర పుస్తకాలు ఉంటే పుస్తకాల్లో చూస్తూ ఉండండి. నేను చెప్పేదానికి మీకు తోచిన ఆన్సర్స్ కూడా మీరు చెప్తూ ఉండాలి. సో ఏప్రిల్ నెలలో మంచి అలవాట్లో మనకు పునశ్చరణ మాత్రం ఇవ్వడం జరిగింది. సో పునశ్చరణ అంటే మనం ముందు నుంచి ఏమేమైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒకసారి చేయించాలన్నమాట. పిల్లలకు ఇది చేయించడం వల్ల వాళ్ళకు ఒకసారి రీఇన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళు నేర్చుకున్నవి మళ్ళీ బలపడతాయి అన్నమాట. సో ఇలా మళ్ళీ చేయించడం వల్ల వారిలో ఆ అలవాటు అన్నది నాటుకుపోతుంది. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయండి, ప్రోత్సహించండి. ఎవరైతే చేయటం లేదో వాళ్ళకు కూడా అలవాటు అయ్యేటట్లు మీరు వాళ్ళని ప్రోత్సహించాలి. ఏదైనా అలవాటు పక్కవాడిని చూసి నేర్చుకోవడము లేకపోతే టీచర్ గారు ఆయమ్మ చేసి చూపించడం ద్వారా పిల్లలకు తొందరగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇది మంచి అలవాట్లలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అసలు అంశంలో ఏమేమి ఉన్నాయి అన్నది సంభాషణ అంశానికి ఏమి ఉన్నది అంటే బడికి సంసిద్ధత ఉంది, ఇంకొకటి స్కూల్ డే ఉందన్నమాట. సో బడికి సంసిద్ధత అంటే ఏంటి అన్నది మనం బాగా తెలిసిన విషయం. మనకి బడికి సంసిద్ధత అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేయడమే బడికి సంసిద్ధత. అది ఈ ఏప్రిల్ నెలలో ఎందుకు ఇచ్చాము అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్తారు పిల్లలు కాబట్టి దానికోసం ఇప్పుడు ఉన్న పిల్లలకు కొంత బడి గురించి అవగాహన కలిగించి బడి అంటే ఏంటి అదో కొత్త దానిలాగా కాకుండా వారికి తెలియని ప్రదేశంలాగా కాకుండా దాని గురించి వారికి కొంత పరిచయం చేయడానికి ఉంటుందని ఏప్రిల్ నెలలో పెట్టాము. జూన్లో పెట్టడం కాకుండా చివరిలో ఎందుకు పెట్టామంటే నెక్స్ట్ 4+ పిల్లలు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కాబట్టి ఏప్రిల్ నుంచి జూన్లో కొత్తగా అటు వెళ్తారు కాబట్టి ఏప్రిల్లో ఈ అంశాన్ని పెట్టడం జరిగిందనమాట. సో ఈ అంశం పిల్లలకు నేర్పించేపాటికి వారికి అసలు ఏమేమి నేర్చుకొని ఉండాలి, వాడు ఈ బడి గురించి ఏమేమి అంశాల మీద పట్టు వచ్చి ఉండాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో బడి మరియు అసలు ఏంటి, బడిలో ఏమేమి వసతులు ఉంటాయి, అక్కడ ఎవరెవరు ఉంటారు అన్నది ఒకసారి మనకు పిల్లలకు చెప్పగలిగేటట్టు ఉండాలన్నమాట. సో ఈ అంశం మీరు నేర్పించే పాటికి పిల్లలకు బడి అంటే ఏదో కొత్త ప్రదేశంలా కాకుండా ఎప్పుడు చూడని దానిలా కాకుండా బడి అంటే ఏంటిది, బడిలో ఎక్కడ ఎంతమంది ఎట్లాంటి పిల్లలు వస్తారు, ఎప్పటి నుంచి అంటే పెద్ద పిల్లలు వస్తారని చెప్పేసి. సో మళ్ళీ పక్కనే ఉన్న బడికి మీరు తీసుకొని వెళ్ళాలి. ప్రాథమిక పాఠశాల ఏదైనా ఉంటే వీళ్ళు పిల్లలు ఏదైతే వెళ్తారనుకుంటున్నారో లేకపోతే వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తారో తెలియదు కానీ అసలు బడి అంటే ఏంటిదని చూపించడానికి దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్ళి అక్కడున్న వసతులు ఏంటి, మన అంగన్వాడికి దానికి ఏమిటి డిఫరెన్స్ అన్నది ఒకసారి పిల్లలకు చేసి చూపించాలన్నమాట, చూపించుకొని రావాలన్నమాట. సో దాంతోపాటు మనము స్కూల్ డే కూడా చేయాలని చెప్పుకుంటున్నాం. సో ఈ స్కూల్ డే అంటే ఏంటి, స్కూల్ డే అనేది మనము మామూలుగా ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ వింటూ ఉంటాము. స్కూల్ డేనే మనము యాన్యువల్ డే అని కూడా అంటాం. సో ఈ యాన్యువల్ డే అంటే ఏంటంటే ఆ వార్షికంగా జరిగిన కార్యక్రమాలన్నిటినీ షోకేసింగ్ చేయడమే స్కూల్ డే అన్నమాట. సో ఈ స్కూల్ డే ఉద్దేశాలు అన్నది కూడా ఏంటిదన్నది మనం పుస్తకంలో ఇచ్చి ఉన్నాము. అదే రోజు మనము పిల్లలకు చక్కగా వారు అసెస్మెంట్ కార్డ్స్ కూడా ఇస్తాము.
ఆ రోజు పిల్లలు ఏమైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా పేరెంట్స్ ముందట వారికి ప్రదర్శన చేసి చూపిస్తాము పిల్లలతోటి. మళ్ళీ ఆ రోజు మనం అందరినీ ఒక పెద్ద వేడుకలాగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దానికోసం మీరు ముందుగా ఏమేం చెయ్యాలి అన్నది కూడా అందులో మేము చాలా విపులంగా ఇచ్చాము. మాత్రమే ఇప్పుడు మేము షేర్ చేయగలుగుతున్నాము. ఆ రోజు మీరు అందరికీ ముందు వారం నుంచే చెప్పుకుంటూ ఉండాలి. ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకు కానివ్వండి, లేకపోతే మీ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఉంటే ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, స్కూల్లో వాళ్ళకి అందరికీ కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది. గ్రామ పెద్దలందరికీ చెప్పి ఎక్కడ వెన్యూ ఎక్కడ, ఇప్పుడు మీరు 2-3 అంగన్వాడీస్ ఉంటే అందరూ కలిసి ఒక చోట చేస్తారు. సో వెన్యూ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, టైం ఏంటి అని మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ముందు అరేంజ్మెంట్స్. సో నెక్స్ట్ డే ఆ రోజు ఏం చేస్తారు మీరు అన్నది కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ముందు ఏం అరేంజ్మెంట్స్ కావాలి, ఆ రోజు ఏం చేస్తారు, ఆ రోజు కూడా మీరు ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు మీరు ఎన్నింటికి పేరెంట్స్ని రమ్మన్నారు, దానికోసం మీరు ఏమేమి రెడీ చేసుకోవాలి, ఆ రోజు ఎలా చేయాలి, ఎప్పుడు పేరెంట్స్ని రమ్మంటున్నారు, ఎంతమందిని రమ్మంటున్నారు, మీకు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉందా, ఆ రోజు మీరు పిల్లల చేత షోకేసింగ్ చేయించిన యాక్టివిటీస్ ఏమేమి చేయాలనుకుంటున్నారు ముందు రిహార్సల్స్ చేసి పెట్టుకోండి. ఆ రోజు పిల్లలకు 10 o'clockకి రమ్మన్నారా, 10 o'clock ఏ యాక్టివిటీ చేయించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పిల్లల చేత ప్రదర్శన చేయించండి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి అసెస్మెంట్స్ కార్డ్స్ ఏవైతే మనం చేయిస్తున్నామో అవి కూడా పిల్లలకు ఇచ్చి పేరెంట్స్కి చెప్పాలి. వారి పిల్లల అభివృద్ధి ఎలా ఉంది అన్నది ప్రతి పేరెంట్కి చెప్పేలా మీరు ఉండాలి. మళ్ళీ ఇంకానేమో మనం పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తున్నాం కదా వాళ్ళవి. సో పిల్లలు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా అందులో పొందుపరుస్తున్నాం. అందరూ కూడా మనం ప్రొఫైల్ బ్యాగ్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా. సో దాంట్లో పిల్లలు ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా అందులో పెట్టినవని మీ పిల్లవాడు ఈ డ్రాయింగ్ చేశాడు, ఇది ఇలా చేశాడు, ఈ కొలాజ్ వర్క్ చేశాడని పేరెంట్స్ కూడా చూపించడం వలన పిల్లలు ఏమి నేర్చుకున్నారు అన్నది పేరెంట్స్ కూడా తెలియజెప్పిన వారు అవుతారనమాట. అయితే ఇవన్నిటికీ మనము మన పుస్తకంలో డీటెయిల్గా ఇచ్చాము. దాంట్లో మనము ఒక ఇన్విటేషన్ కార్డు కూడా పెట్టాం. ఆ ఇన్విటేషన్ కార్డులో ఏముంది, మీరు ముందస్తుగా ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా తయారు చేసుకుంటారు, చార్ట్ పేపర్ ఉపయోగించి చేసుకుంటారా, లేకపోతే మీకు దగ్గరలో ఎవరైనా ప్రింట్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారా, ఒకటి మంచిగా చేసుకొని జిరాక్స్లు తీసుకుంటారా, అది మీరు క్రియేటివిటీని ఉపయోగించి మీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఎలా చేయాలి అన్నది మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి అండి ఈ సంసిద్ధత మనకు బడి గురించి మళ్ళీ చెప్పేటప్పుడు, స్కూల్ డే గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఈ కార్యక్రమం ఏప్రిల్ నెలలో చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత పాటలు వచ్చేసరికి ఏమున్నాయి. సో పాటల్లో కూడా మనం ఈ నెలలో వాళ్ళకు మనము రీక్యాప్చులేషన్ కిందనే మొత్తం రీఇన్ఫోర్స్మెంట్ అన్ని పాటలు ఒకసారి నేర్పించాలి. సో దీంట్లో మనం కొన్ని పెట్టుకున్నాము. ప్రొద్దున మనము లేవాలి, అమ్మ మొదటి దైవము, ABCDF, అంకెల్ అని అంకెలు. సో అన్నీ కూడా పిల్లలు లాస్ట్ మంత్లో ఉన్నారు కాబట్టి అన్ని పాటలు వచ్చేటట్టు మళ్ళీ వారి చేత పాడించడం ద్వారా పిల్లలకు ఒకసారి గుర్తు చేసిన వాళ్ళం అవుతాము. దాని తర్వాత ఆటలలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఆటలలో వారికి కొత్త ఆటలు ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రాని ఆట బాగా నేర్పించాల్సిన అవసరం. రీక్యాప్చులేషన్ ఆట అయితే ఆల్రెడీ వాళ్ళు పోయిన నెలలో చేసి ఉన్నారు కాబట్టి కొంత వారికి అనుభవం ఉంటుంది. కొత్త ఆట అయితే మళ్ళీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా ఆడించడానికి ప్రయత్నం చేయండి. కుంటడం ఆట, పిల్లలందరికీ కూడా కుంటడం ఆట ఒక 8 నుంచి 9 అడుగుల ఎంత వేస్తారు, కొంచెం డిస్టెన్స్, చిన్నపిల్లలకైతే కొంత డిస్టెన్స్, కొంచెం 4+ పిల్లలకైతే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఎంత చేయగలుగుతారో, కుంటడం ఎట్లా చేయాలనేది టీచర్ గారు ముందు చేసి చూపించి పిల్లల చేత చేయమని చెప్పాలి. దాని తర్వాత రెండో ఆట గుర్తుపట్టు లెక్క పెట్టు. ఇది కొత్త ఆట, ఇది ఎలా ఆడాలి ఒకసారి చెప్పుకుందాం. దీనికి మనము కావాల్సిన వస్తువులు ఏంటంటే సుధముఖ కావాలి, అంతే, ఇంకా కొన్ని పూసలు కానీ రాళ్ళు కానీ కావాలి. సో ఈ ఆట ఎలా ఆడాలన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాము. 3 పెద్ద వృత్తాలు గీసుకోండి లైన్గా, 1, 2, 3. సో ఒకదానికి మధ్యలో కొంచెం 1 అడుగు 2 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుంటే ఇరుకిరుగ్గా కాకుండా పిల్లలు ఏమైనా మెదిలినా కానీ వారికి ఇరుకుగా ఉండకుండా ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టు 3 సర్కిల్స్ పెద్దవి గీసుకోవాలి. మన ముగ్గురులాగా అన్నమాట, ముగ్గురులాగా ఇట్లా కొంచెం దూరంగా 3 సర్కిల్స్ పెట్టేసుకొని దాని ముందు ఆ పెద్ద సర్కిల్ ముందు మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాము. దాని ముందు పెద్ద సర్కిల్ ముందు ఇంకొక 5 సర్కిల్స్ చిన్నవి గీయాలి. పెద్ద సర్కిల్ ముందు చిన్నవి ఒక 5 సర్కిల్స్. ఒకసారి స్క్రీన్ పైన చూడండి మీరు. పెద్ద సర్కిల్ పక్కన 5 చిన్న సర్కిల్స్ పెట్టాం. అట్లా అనమాట.
ఈ పెద్ద సర్కిల్లో ఒక 15 పువ్వులు కానీ రాళ్ళు కానీ పెట్టాలి. 15 పువ్వులు, రాళ్ళు, పూసలో ఏవో ఒకటి పెట్టాలి, కాస్త చేతికి పట్టుకునేటట్టు. దాని తర్వాత ఆ ముందున్న చిన్న సర్కిల్స్లో నంబర్స్ వేయాలి. నంబర్స్ అంటే పిల్లలకి ఏవైతే నంబర్స్ నేర్పించామో వాళ్ళు గుర్తుపట్టే నంబర్స్ మనం ఎంతవరకు అయితే నేర్పిస్తున్నామో ఆ అంకెలు మాత్రమే వేసి ఉంచాలన్నమాట. సో పిల్లలకు ఆట ఆడే విధానం ఎలా అన్నది ముందుగా పిల్లలకు తెలియజెప్పాలన్నమాట. ఆ పెద్ద సర్కిల్లో ఉన్న పూసలను తీసుకొని ముందున్న చిన్న సర్కిల్స్లో ఉన్న అంకెలను గుర్తుపట్టి, ఒకవేళ 2 ఉంటే 2 అంకెను గుర్తుపట్టి ఈ పెద్ద సర్కిల్లోంచి 2 పూసలు కానీ పువ్వులు కానీ తీసుకుపోయి అందులో పెట్టాలి. ఇట్లా అన్నమాట ఆట ఆడేది. సో ఈ ఆట ఆడేటప్పుడు ముందు టీచర్ గారు, హెల్పరు ముందు ఆడి చూపించి దాని తర్వాత పిల్లల చేత ఆడించాలన్నమాట. సో ఈ ఆట ముందు ముగ్గురుతోటి ఆడించవచ్చు. సో ఇలా ఆడించడం వలన పిల్లలకు అంకెలు నేర్చుకుంటారు, తర్వాత శారీరక అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఆటలే. సో ఈ ఆట ఆడించే విధానం మనం ఇప్పుడు చెప్పాము. ఇది కొత్త ఆట. ఒక 2 సార్లు పిల్లలకు ఆడించడం వలన మీకు కూడా ఫస్ట్ మీరు ఆడి చూపించండి, తర్వాత పిల్లలకు కూడా నేర్పించండి. సో ఇది కొత్త. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేం ఆట ఉందో చూద్దాం. దాని తర్వాత నాతో రా ఆట. ఈ ఆట కూడా కొత్త ఆట అండి. ఈ ఆట ఎలా ఆడదాం అన్నది కూడా చెప్తాము. ఇది నాతో రా ఆట ఎలా ఆడతాం అన్నది చూడండి. ఇక్కడ దీనికి కూడా కావాల్సిన వస్తువులు ఏమీ లేవండి, ఒక శుద్ధముక్క మాత్రమే. అయితే ఈ శుద్ధముక్కతో వివిధ ఆకారాలు గీయాలి. అక్కడ పక్కన చూపిస్తున్నట్టు ఒకటి చతురస్రం అయిండొచ్చు, ఒక వృత్తం అయిండొచ్చు, అట్లా గీసి పెట్టాలన్నమాట. దాని తర్వాత ఇది ఎలా ఆడాలని టీచర్ గారు చెప్పాలి. ఒక గీత ఉందనుకోండి, గీత మీద అయితేనేమో నడవటము, త్రిభుజం లాగా ఉందనుకోండి 2 సార్లు ఎగరడము, చతురస్రం ఉందనుకోండి దూకటము, అట్లా అనమాట. సో ఇది లైన్గా గీసారు కదా, గీసినప్పుడు దాని మీద మనము చతురస్రం మీద వెళ్ళేటప్పుడేమో 2 దూకటం చేయాలి, గీత ఉంటేనేమో నడవాలి, అట్లా అనమాట. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చున్నారు పుస్తకంలో కూడా. సో స్పష్టంగా ముందు పిల్లలకు తెలియజెప్పాలి. దాని తర్వాత టీచర్ గారు కూడా ఒకసారి ఆడి చూపెట్టాలి. సో మనకి ఇక్కడ చెప్పిన ఈ 3, గీత ఒకటి నడవటం అని చెప్పారు, చతురస్రం అంటే దూకటం అని చెప్పారు, త్రిభుజం అంటే 2 సార్లు ఎగటం అని చెప్పారు, దీర్ఘ చతురస్రం అయితేనేమో కుంటడం అని చెప్పారు, వృత్తం అయితేనేమో కూర్చొని లేవటం అని చెప్పారు. సో పైన చెప్పిన విధంగా అందరు పిల్లలతోటి ఇవన్నీ ఆడించాలి. ఎలా చేయాలన్నది ముందు టీచర్ గారు ఆడి తర్వాత పిల్లలతో చేయించాలి. సో పిల్లలు ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే లేచి నిలబడటము, కుంటడము, ఏది ఉందో వాళ్ళ ఆకారాన్ని గుర్తు పెట్టుకొని ఆ ఆకారానికి తగ్గట్టుగా యాక్షన్ చేస్తున్నారు. సో ఇది వారు గుర్తుపట్టి మెదడుకు పంపించి, ఇక్కడ నాకు త్రిభుజం ఉంది కదా, నేను 2 సార్లు ఎగరాలి, వృత్తం ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి, చతురస్రం ఉంది నేనేం చేయాలి, గీతనే ఉంది కదా, ఇప్పుడు నేనేం చేయాలి, నడవాలి, అట్లా వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకొని దాన్ని ఆడతారనమాట. సో ఇది కొత్త ఆట అండి. ఇది కూడా చక్కగా పిల్లల చేత ఆడించండి. నెక్స్ట్ దాని తర్వాత బటనింగ్ ఆట ఒకటి ఇచ్చాము. బటనింగ్ ఆట అంటే మనము బటన్స్ తీయటము, పెట్టడము. సో మనం ఇదివరకు ఎప్పుడో ఇచ్చినట్టు గుర్తు, మీ దగ్గర ఉన్నాయో లేవో, బటన్స్ పెట్టడము, షూ లేసింగ్, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు మనం ఫైన్ మోటార్ స్కిల్స్ కోసము ఉపయోగించే టీఎల్ఎం. సో బటన్స్ పెట్టడము, తీయటము, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పించాల్సిన పనులు మనము. సో ఈ బటనింగ్ బోర్డు ఉంటే మీ దగ్గర లేకపోతే మీరు ఒక చిన్న తయారు చేసుకొని చిన్న క్లాత్కి పెట్టుకొని బటన్స్ 2 కుట్టి పిల్లల చేత చేయడం నేర్పించండి. ఇది కూడా మనము చేయించాల్సిన ఆట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూర్వగణిత భావనలు ఏమున్నాయంటే రంగులు, ఆకారాల పునశ్చరణ. ఈ రంగులు మనం ఏమేం చెప్తామన్నది మనకు బాగా తెలిసిందే. ప్రైమరీ కలర్స్ ఏవైతే ఉన్నాయో రెడ్, ఎల్లో, బ్లూ కలర్, ఈ 3 కూడా పిల్లలకు బాగా పట్టు వచ్చి ఉండాలి. సో ఆకారాలతోటి కూడా పునశ్చరణ, ఒకే రకమైన రంగులను గుర్తించడము, జతపరచడము, ఇలాంటి ఆటలు ఇచ్చున్నాము, అవన్నీ కూడా చేయించాలి పిల్లల చేత కృత్యాలు. తర్వాత సరళిలో పెట్టగలగడం, వరుస క్రమం, 1 నుంచి 10 అంకెల పునశ్చరణ, ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించాలి. సో ఇక్కడ మనకు పుస్తకంలో ఇచ్చింది మళ్ళీ ఒకసారి చూడండి. పిల్లలు సరళిని కొనసాగించడం, ఇది చేయించండి. పిల్లలు సొంతంగా వస్తువులను సరళిలో పెట్టగలగడం. తర్వాత వరుస క్రమం, 3 నుంచి 5 వస్తువులతో వరుస క్రమం అన్నది చేయించాలి. సో ఈ ఒక్కొక్కటి డీటెయిల్గా ఇచ్చున్నాము. ఇవన్నీ కూడా మీరు తరోగా చదివి పిల్లల చేత చేయించండి. దాని తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానం. సో శాస్త్రీయ పరిజ్ఞానానికి
మనకు ప్రత్యేకంగా ఈ నెలలో ఏమీ ఇవ్వలేదు మనము. సో ఇందులో మీరు ఫస్ట్ నుంచి ఎన్ని శాస్త్రీయ కార్యక్రమాలు చేయించారు ఒకసారి గుర్తు చేసుకోండి. జూన్లో అయినా చేయించామా? జూలైలో ఏం చేయించారా? ఒకటి చెప్పండి. ఎవరైనా టైప్ చేయగలిగితే టైప్ చేయండి. కరుణ ఏమైనా చెప్పగలరా మేడం? శాస్త్రీయ పరిజ్ఞానంలో మునిగేవి తేలేవి. సాయి మీరు పోయిన నెలలో మనం నేర్చుకున్నది ఏమైనా శాస్త్రీయ పరిజ్ఞానం ఏదైనా ఉందా? నేర్చుకున్నది ఏదైనా మీకు తోచింది? ఎక్కువ తక్కువ వస్తుందా మేడం? ఏమైనా ఎక్కువ తక్కువ వస్తుందా చెప్పండి మీరు. చెప్పండి, ఎక్కువ తక్కువ శాస్త్రీయ పరిజ్ఞానం యాక్టివిటీ వస్తుందా? మనం క్లాత్ తీసుకొని పిలిచే వాటర్ ఎక్కువ ఏది పీలుస్తుంది? రకరకాల బట్టల గురించి చెప్పుకున్నాము, అది ఉంటది. బెలూన్ గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత మ్యాజిక్ పౌడర్ డబ్బా చెప్పుకున్నాము ఈ మంత్. సో ఇలాంటివన్నీ కూడా మనము ఇప్పుడు ఇవన్నీ కూడా పిల్లలకి ఎందుకు పెడుతున్నాం అనేది మీకు బాగా తెలుసు. పిల్లల్లో సైన్స్ ఎక్స్పీరియన్స్ నేర్పించడానికని మనం ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాము. సో ఇవన్నీ కూడా చేపించి వారిలో ఎందుకు ఎలా అన్న ఆలోచన రావడానికని మనం ఈ కృత్యాలన్నీ చేయిస్తున్నాము. సో ఇవన్నీ మీరు ఒకసారి రీక్యాప్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చేసి పిల్లల చేత చేయించండి. సో ఎందుకు ఎలా అనే ప్రశ్నలు అడుగుతూ మాట్లాడించడం అనమాట సైన్స్ ఎక్స్పీరియన్స్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఉదాహరణలు కూడా ఇచ్చున్నామండి మనం కొన్ని పుస్తకంలో. మ్యాజిక్ పౌడర్ డబ్బా కృత్యం చేస్తున్నప్పుడు డబ్బా మూతకి రంధ్రాలున్న నీళ్లు ఎందుకు క్రిందకి పడట్లేదు చెప్పండి. చెప్తారా? కమెంట్స్లో కనపడుతున్నాయి, నాకు ఇంకా కనబట్టలే. చెప్పండి సాయి. మ్యాజిక్ పౌడర్ డబ్బా కృత్యం చేస్తున్నప్పుడు రంధ్రాలు ఉన్నా కానీ మనము మూత ఇట్లా చేయి అడ్డం పెట్టినప్పుడు ఎందుకు పడట్లేదు? అందులోపలికి గాలి పోలేదు కాబట్టి అట్లా లోపలికి ఆ రంధ్రాల గుండా గాలి వెళ్తేనే ఆ గాలి లోపలికి వెళ్ళి వాటర్ని కిందికి పంపించేస్తుంది. కానీ మనం గాలి వెళ్లకుండా డబ్బాకి పైన చెయ్యి అడ్డం పెట్టాం కాబట్టి గాలి లోపలికి వెళ్ళలేదు. గాలి లోపలికి వెళ్తే గాలి లోపలికి పోయి ఆ కింది నుంచి వాటర్ కిందికి బయటికి పుష్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న కృత్యాలు చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ కానీ లేకపోతే సైంటిఫిక్ యాటిట్యూడ్ అన్నది మనం పిల్లల్లో నేర్పించిన వాళ్ళం అవుతాము. అండ్ మనం ఈ మంత్లో పునశ్చరణ చేసేటప్పుడు ఇక్కడ మీకు మన బుక్లో కూడా క్లియర్గా రాశారు. సో ఎందుకు ఎలా అటువంటి ప్రశ్నలు పిల్లల్ని అడిగి వాళ్ళ ఆన్సర్ చెప్పేలాగా మనం గైడ్ చేయాలి. ఉదాహరణకి మనకి మ్యాజిక్ పౌడర్ డబ్బా అవ్వచ్చు, తర్వాత కరిగేవి కరగనివి, నీటిలో కరిగేవి కరగనివి. సో మనం ఉప్పు వేస్తే ఏమవుతుంది, నేను ఇప్పుడు రాయి వేస్తాను, రాయి వేసిన తర్వాత ఏమవుతుంది. సో ఇలా క్వశ్చనింగ్ చేస్తూ పిల్లలతో అడగడము. దాంతోపాటు ఆ భావన చెప్పినప్పుడు ఆ శాస్త్రీయపరమైన యాక్టివిటీ చేసిన తర్వాత వాటిని ఎక్కడైనా పాసిబిలిటీ ఉన్న చోట భావనలు, పూర్వగణిత భావనలు కానీ వాటికి లింక్ చేసుకోవడం. ఇందాక మనం చెప్పాం కదా, సో కాటన్ క్లాత్తో మనం నీళ్ళలో పెడితే అవి నీళ్లు తీసుకొని మనం మళ్ళీ ఇంకో దాంట్లో గ్లాసులో పిండితే ఎన్నిసార్లు పిండితే ఇందులో నిండుతుంది. తర్వాత మన సిల్క్ క్లాత్ తీసుకొని పిండితే ఎన్నిసార్లు పిండితే నిండుతుంది. సో ఇలా శాస్త్రీయ పరిజ్ఞానం అన్న యాక్టివిటీని పిల్లలతో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తూ మనం చేసాము అంటే వాళ్ళు ఎంత పాటలు ఆటలలో ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారో అంతే సరదాగా అంతే సంతోషంగా ఇందులో కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ యాక్టివిటీస్ చేయడానికి మనం కంటిన్యూ చేద్దాం. మీరు ఇవన్నీ నేర్పినవి ఇవన్నీ కూడా ఇంటికి క్యారీ అవుతాయని తెలుసు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్కి తెలియని విషయాలు కూడా పిల్లలు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అందరు పేరెంట్స్ లిటరేట్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అందరు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అయి ఉండకపోవచ్చు. సో వాళ్ళకి కూడా తెలియని మీ పిల్లవాడి ద్వారా మీరు అందిస్తున్నారనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి. సో ఇలాంటి మాకు తెలియని విషయాలు పేరెంట్స్కి చెప్తున్నారనేది వాళ్ళకు అందరూ, నేను ఇందాక చెప్పినట్టు ఒక కోలి అయి ఉండొచ్చు, లేకపోతే రిక్షా పుల్లర్ అయి ఉండొచ్చు, అందరు పిల్లలకి మన స్కూల్ ఓపెన్. సో అందరు పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనము నాలెడ్జ్ పిల్లల ద్వారా అందిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ చూద్దాము. దాని తర్వాత కథలు ఉన్నాయండి. సో కథలు అనేది మనకి ఇందులో కూడా పునశ్చరణ. సో పునశ్చరణలో అన్ని కథలు మనకి ఏమేమి కథలు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి నెల మనం ఎన్ని కథలు చెప్పుకుంటున్నాము, ఆ ఎన్ని కథలు అన్నది మనకు జూన్ నుంచి ఉన్నాయా, ఎక్కడి నుంచి ఉన్నాయి చెప్పండి. జూన్లో కథలు ఉన్నాయా మనకి? సో ప్రతి నెల ఎన్ని కథలు ఉన్నాయి అవన్నీ కూడా
కొంత కొంత పిల్లల చేత మనం చెప్పించాలన్నమాట. సో అవన్నీ మనకి ఇచ్చిన మెథడ్స్ ద్వారా పిల్లలకు నాటకీకరణ ద్వారా కానీ లేకపోతే పాత్ర పోషణ ద్వారా రోల్ ప్లే ద్వారా కానీ పిల్లల చేత చేయించండి. సో ఇలాంటివి చేయించినప్పుడు పిల్లలు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళలో ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది భాషా అభివృద్ధి అన్నీ కూడా బాగా జరుగుతాయి వాళ్ళ చేత చేయించినప్పుడు. సో ఇదివరకు ప్రతి నెలలో ఫస్ట్ మీరు చెప్పి వివిధ మెథడ్స్ ద్వారా చెప్పేవారు. ఇప్పుడు ఈ రీక్యాప్చులేషన్ ఈ రీఇన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు పిల్లల చేత రకరకాల మెథడ్స్ ద్వారా చెప్పించడం ద్వారా వాళ్ళలో కొంత కథల మీరు మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటారు ఏమైనా ల్యాగ్ ఉంటే. సో వాళ్ళలో ఈ కథల మీద అన్నిటి మీద కూడా మంచిగా పట్టు వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత సృజనాత్మకత కింద ఏమేమి ఉన్నాయి? గీతలు గీయడం, ఐస్ క్రీమ్ పుల్లలతో ఆకారాలు, రసాస్వాదన వ్యక్తీకరణ, సృజనాత్మకత వ్యక్తీకరణ, ప్రశ్నలు. సో గీతలు గీయడం మీకు అందరికీ తెలిసింది. పిల్లలకు ఫ్రీ ప్లే కింద కానీ లేకపోతే మన రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, గ్రీన్ బోర్డో రన్నింగ్ బ్లాక్ బోర్డో మీరు ఏదైతే పెయింట్ చేసి పెట్టుకున్నారో దీనికి పెద్దగా మనం చేయాల్సింది ఏమీ లేదండి. ఏదో ఒక పెయింట్ గ్రీన్ కలర్ బ్లాక్ పెయింటో మీరు అనుకుంటే నిమిషాల్లో చేయగలుగుతారు. మన టీచర్స్ అందరూ కూడా చాలా డైనమిక్ టీచర్స్. వాళ్ళు అనుకుంటే ఎలాంటి కార్యక్రమమైనా చక్కగా సక్సెస్ఫుల్ చేస్తారనేది నానుడి. అందుకోసమే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన వాళ్ళకు హెల్ప్ అడుగుతూ ఉంటారు. సో మీరు ప్రతి సెంటర్లో కూడా ఈ చిన్న రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న పెయింట్ డబ్బా తీసుకొని చేస్తే అయిపోతుంది. సో దాని మీద బోర్డు పైన గీతలు గీయడం అనేది పిల్లల చేత చేయించడం ద్వారా పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్, మళ్ళీ దాని తర్వాత వంకర గీతలు అంటే ఏంటి, నిలువు గీత ఏంటి, అడ్డం గీత ఏంటి, మనం ఇంగ్లీష్లో అయితే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్ ఇవన్నీ అంటాము. సో ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించడం ద్వారా వాళ్ళలో పెన్సిల్ పట్టుకోవడానికి చక్కగా రేపు స్కూల్కి రెడీ చేయడానికి మనం ఇవన్నీ కూడా చేయిస్తున్నట్టు అనమాట. దాని తర్వాత ఆకారాల్లో రంగు నింపడం. మనం వివిధ ఆకారాలు ఇందాక చెప్పుకున్నట్టు త్రిభుజం అయిండొచ్చు, లేకపోతే చతురస్రం అయిండొచ్చు, మన వృత్తం అయిండొచ్చు. దాంట్లో పిల్లలకు అవుట్లైన్ వేసి చిత్రాలు ఇచ్చి దాంట్లో మనము బొమ్మలు దాంట్లో రంగులు నింపమని చెప్తాము. సో స్కూల్ అవుట్లైన్ ఒకటి ఇచ్చేసి స్కూల్ అవుట్లైన్లో ఏదో ఒకటి దాంట్లో మన త్రిభుజం ఉంటుంది, ఒక పెంకుటిల్ లాగానో ఏదో స్కూల్ టాప్ లాగా రూఫ్ లాగా పెట్టి ఈ మన షేప్స్ అన్నీ వచ్చేటట్టు మీరు ఒకటి లేఅవుట్ పెట్టి ఇస్తే పిల్లలు దాంట్లో మంచిగా రంగులు గీస్తారు, రంగులు వేస్తారు. దాని తర్వాత ఐస్ క్రీమ్ పుల్లలతో ఆకారాలు చేయడం. సో మనకు ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే సరే అండి, ఐస్ క్రీమ్ పుల్లలు లేకపోతే ఏవైనా ఒక పుల్లలు ఇచ్చి ఆ పుల్లలతో పిల్లల్ని వివిధ ఆకారాలు చేయమని చెప్పండి. త్రిభుజం చేయమని చెప్పండి, ఒక ఏమంటారు చతురస్రం చేయమని చెప్పండి, ఇల్లు ఆకారం చేయమని చెప్పండి ఒకటి. సో ఇట్లా డిఫరెంట్ ఆకారాలు పిల్లల చేత చేయించడం వల్ల వాళ్ళలో రీఇన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. వాళ్ళకు త్రిభుజం అంటే ఏంటి అనగా వాళ్ళ మైండ్లో వచ్చేయాలి, ఇలా ట్రయాంగిల్ షేప్ ఉంటుంది అని చెప్పేసి. చతురస్రం అనగానే ఇట్లా 4 కావాలి అన్నది. సో మీరు ఎంత బాగా చెప్తే వివిధ రకాల ఇన్నిసార్లు చేయించాలంటే ఇన్నిసార్లు చేయించాల్సిందే. పూర్వగణితంలోనూ అవే చెప్తాము, పాటలు పాడేటప్పుడు అవే చెప్తాము, ఆటలు ఆడేటప్పుడు అదే చెప్తాము, మళ్ళీ ఏమంటాము సృజనాత్మక కార్యక్రమాల్లో కూడా అదే చెప్తున్నాం. ఇవన్నీ రొటేషన్ పలుసార్లు చెప్పడం వలన పిల్లలకు ఆ ఆకారాలు అంటే ఏంటి అన్నది వాళ్ళలో మైండ్లో ప్రింట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి భాషా పరిచయం. సో భాషా పరిచయంలో మనకి ఏమేమి ఉన్నాయంటే తెలుగు అక్షరాల పునశ్చరణ ఉంది, తర్వాత ఇంగ్లీష్ అక్షరాల పునశ్చరణ ఉంది. సో మనం ఏవైతే అక్షరాలు నేర్చుకుంటున్నామో వివిధ ఆటల ద్వారా పిల్లలకు మళ్ళీ ఒకసారి ఫస్ట్ మనం టెలిఫోన్ ఆట ఆడించేటప్పుడు ఏం చేస్తాం, ఏదో ఏ అక్షరం అయితే నేర్పిస్తున్నామో ఆ అక్షరాల పదాలు వాడతాం. సో ఇప్పుడు మనం ఎక్కువ పదాలు నేర్పించినప్పుడు ఎక్కువ పదాలు వాడి పిల్లల చేత ఆడిస్తామన్నమాట. పరుగో అయిండొచ్చు, లేకపోతే మన ఇంకా తంబోలా ఆట అయిండొచ్చు. ఇలాంటి ఆటలన్నీ కూడా ఎక్కువ అక్షరాలు వాడి పిల్లల చేత వాళ్ళలో కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దిద్దటం చేయిస్తాము. సో వారికి ఎలా చేయించాలి, ప్రీ రైటింగ్ స్కిల్స్ అంటాం ఇవన్నీ కూడా మనము. సో పూసలు పెట్టడం కానీ ఇందాక సాయి సార్ చెప్పినట్టు పూసలు పెట్టడం W అక్షరానికి, అట్లాంటివన్నీ కూడా మీరు మళ్ళీ అన్ని అక్షరాలకు చేయిస్తే పిల్లలకు అక్షరాల మీద పట్టొస్తుంది. తెలుగులోను ఇంగ్లీష్లోను సేమ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి సో మీరు అన్ని అక్షరాలు చేయించడం ద్వారా పిల్లలలో అక్షరాల మీద పట్టొస్తుంది. స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళు అక్షరాలను చక్కగా గుర్తుపట్టగలుగుతారు, వాటి శబ్దాలను గుర్తుపట్టగలుగుతారు, వాటితో వచ్చే పదజాలాన్ని నేర్చుకుంటారు. ఇది అండి మనకు నేర్చుకున్న ఏప్రిల్ నెలలో ఉన్న కార్యక్రమం అన్నమాట. సో ఇదంతా కూడా మీరు బాగా చేయాలి.
ఏప్రిల్ నెలకి ఇంకా టైం ఉంది. ఒకసారి ముందే ఎలా చేయాలి అన్నది కరుణ మేడం ఇప్పుడు సెక్టార్ మీటింగ్లో ఎలా చేయాలి అన్ని చెప్తారు. సో నేర్చుకొని మీరు ఏవైనా డౌట్స్ ఉంటే మీ సెక్టార్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మీ సూపర్వైజర్ గారు ఉంటారు, నెక్స్ట్ సిడిపిఓ గారు ఉంటారు, అప్రోచ్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వరకు కూడా ఎవరికి చేసినా మేము ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాము. వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మేము మీకు వాటిని క్లియర్ చేస్తాం. నెక్స్ట్ కరుణశ్రీ మేడం ఇప్పుడు నెక్స్ట్ మార్చి నెల కార్యక్రమం పునశ్చరణ గురించి సెక్టార్ మీటింగ్లో ఏం చేయాలి అన్నది చెప్తారు. సో ఇప్పటి వరకు కూడా మనము రానున్న నెల ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్ని గురించి ఒకసారి మొత్తం ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనము చెప్పాలి అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే ఏప్రిల్ అనేది మనకి విద్యా సంవత్సరంలోని చివరి నెల పిల్లలకు, మనకి అంటే పిల్లలకు. ఇక్కడి నుంచి మరుసటి క్లాస్కి వాళ్ళు వెళ్తారు, ఆ నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడ మన టీచర్ యొక్క రోల్ చాలా ముఖ్యమైనది. ఇప్పటిదాకా మనకు ఎలా అయితే చెప్పారో మేడం గారు, ఆ విధంగా ప్రతి అంశంలో కూడా ఒక యాక్టివిటీని మీరు తీసుకొని పిల్లలు ఎంత నేర్చుకున్నారు అనేది చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి అలవాట్లు తీసుకొని ఒకసారి దాంట్లో పిల్లలు ఎంతమంది అది అచీవ్ అయ్యారు చూడాలి, ఎవరు అవ్వలేదు చూడాలి. అవ్వని పిల్లల్ని మనం గ్రహించుకొని వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి. రెండవది పాటలు, అన్ని పాటలు కూడా మీరు ప్రతి నెలకు సంబంధించిన పాటలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒక్కొక్క పాటని ఒక్కొక్కసారి పాడిస్తూ ఉండాలి. ఎంతమంది ఎన్ని నేర్చుకున్నారు, ముఖ్యంగా 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల మీద మీ దృష్టి ఎక్కువగా కేంద్రీకరింపబడి ఉండాలి, ఎందుకంటే వారు క్లాస్ 1కి వెళ్తారు కాబట్టి. మూడవ అంశం వచ్చేసి సంవత్సరం అంతా మనకు అంగన్వాడీ టీచర్ వాయిసే వినపడింది సెంటర్లో, ఇప్పుడు పిల్లల వాయిస్ ఎక్కువగా వినపడాలి. మీరు ప్రశ్నిస్తూ ఉండాలి, సమాధానం ఎక్కువగా పిల్లల నుంచి రావాలి. పిల్లలు ఈ రంగు పేరేంటి అని మీదే వాయిస్ ఉండాలి, కానీ అందరు పిల్లలు ఇదే రూపు అని చెప్పగలగాలి. ఇదేం ఆకారం అని అడిగితే పిల్లలందరూ ఇది ఒక చతురస్రం అని చెప్పగలగాలి. పిల్లల వాయిస్ ఎక్కువ వినపడితే పిల్లలకి మీరు అంత బాగా నేర్పించినట్టు. ప్రతి కృత్యంని కూడా మీరు లిస్ట్ చేసుకొని ఎన్ని కృత్యాలు పిల్లలు బాగా చేయగలుగుతున్నారు, ఎన్ని విషయాల్లో వాళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు గమనించుకొని రానున్న నెలంతా దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ 4 to 5 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పాటలు, క్రియేటివిటీతో పాటుగా అక్షరాల్ని వాళ్ళు గుర్తిస్తున్నారా, ఇంగ్లీష్ మరియు తెలుగు అంకెల్ని గుర్తించగలుగుతున్నారా, శబ్దాల తేడాల్ని గుర్తించగలుగుతున్నారా, ఆకారాల్ని గుర్తించగలుగుతున్నారా, వీటి మీద మీరు చాలా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది పునశ్చరణ. చెప్పిన దాన్నంతా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారో మనం పరిశీలించుకోవాల్సినటువంటి అంశం. సెక్టార్ మీటింగ్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మన సూపర్వైజర్ గారి పాత్ర వస్తుంది. సూపర్వైజర్ ఏం చేయాలి, మొత్తం ఆ నెలకి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి పాటలు ఏమేమి ఉన్నాయి, క్విజ్. ఇంతకుముందు మనం ఎలా అడిగాము, ఏమేమి శాస్త్రీయ పరిజ్ఞానం అంశాలు ఉన్నాయనేసి ఇప్పుడు నన్ను సాయి గారిని అడిగారు కదా విజయలక్ష్మి మేడం. సూపర్వైజర్ గారు కూడా టీచర్ని అలాగే అడగాలి. ఏమేమి ఉన్నాయి శాస్త్రీయ పరిజ్ఞానాలు ఒక 4 చెప్పండి, ఏమేమి ఆటలు ఉన్నాయి, ఇండోర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అటువంటివన్నీ ఒక 4 చెప్పండి, శాస్త్రీయ పరిజ్ఞానం అటువంటి ప్రతి అంశంలో పాటలు ఏమున్నాయి అటువంటి అన్నీ కూడా మీరు ఒక క్విజ్ లాగా పెట్టండి. ఏ టీచర్ గారైతే సరిగా చేయట్లేదో మీరు గుర్తించండి, ఆ టీచర్ని మళ్ళీ ఒకసారి అంశాలన్నీ కూడా చేసుకునేలా చేయాలి. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది టీచర్ని సంవత్సరానికి సరిపడా అంశాలన్నిటి మీద కూడా పట్టు ఉందా అని ఒక సూపర్వైజర్కి గ్రహింపు రావాలి. ఏ టీచర్కి అయితే సపోర్ట్ అవసరమో మీరు గ్రహించి ఈ ఉన్న నెలంతా కూడా దాని మీద ఫోకస్ చేసేలాగా చూడాలి. అదే టీచర్ ఏం చేస్తారు, సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే మన టీచర్ స్థాయిలో ప్రశ్నలు వేశారో టీచర్ పిల్లల స్థాయిలో ప్రశ్నలు వేసి ఏమి నేర్చుకున్నారు, ఎంత మేరకు నేర్చుకున్నారు అనేది ఒక గ్రహింపుకు వస్తూ ఏ పిల్లల మీద మీరు శ్రద్ధ పెట్టాలి, ఏ అంశం మీద శ్రద్ధ పెట్టాలి అనేది కూడా గమనించుకోవాలి. ఈ విధంగా పిల్లల్ని బడికి సంసిద్ధులను చేయాలి. సో ఇదండి మనకి ఈ రానున్న నెల ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి నెలకి సంబంధించిన కృత్యాలన్నింటినీ కూడా ఇప్పుడు చర్చించుకున్నాం కదా. రానున్న సెక్టార్ మీటింగ్లో సూపర్వైజర్ గారు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ టీచర్లందరూ ఎంత మేరకు సక్సెస్ఫుల్గా చేస్తున్నారో గ్రహించండి. టీచర్లు మీరు మీ పిల్లలతోటి ఎంత బాగా చెప్తున్నారు అనేది గ్రహించండి. పిల్లలు బాగా చెప్పారు అని అంటే అక్కడ టీచర్ సక్సెస్ అయినట్టు. సో ఇది గ్రహించుకోండి. పిల్లల్ని నంబర్స్, అంకెలు
అక్షరాలు తెలుగు ఇంగ్లీష్ వాటి మీద ఎంత బాగా గుర్తుపడుతున్నారు, ఇంతకుముందు చెప్పినట్టు సరళిలు ఎంతమందిని చేయగలుగుతున్నారు, ఇవన్నిటినీ కూడా బాగా ఫోకస్ చేస్తూ పిల్లల మీద కూడా శ్రద్ధ చూపండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏప్రిల్ నెలకి సంబంధించిన కార్యక్రమాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మార్చి నెల ఈసీసీఈ డే నిర్వహణ. ఈసీసీ డేని ప్రతి నెల చివరి శనివారం మనం నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన ఈసీసీ డే నిర్వహణ గురించి మళ్ళొక్కసారి తెలుసుకుందాం ఈరోజు. ముందుగా ఒకసారి గత నెలలో నిర్వహించుకున్న ఈసీసీఈ డేని వివిధ జిల్లాల్లో ఏ విధంగా చేశారు అనేది తెలుసుకుందాం. పోయినసారి నెలది థీమ్ ఏముందో ఎవరైనా టైప్ చేయగలరా? ఫిబ్రవరి నెల ఈసీసీఈ డే యొక్క థీమ్, మంత్లీ థీమ్ టైప్ చేయండి, చూద్దాము. ఈ లోపల నేను మీకు చెప్తున్నాను, న్యూమరసీ మరియు క్రియేటివిటీ. మనం ఈ కార్యక్రమం మనం ఇంతకుముందు ప్రారంభం చేసుకున్నప్పుడు కూడా చెప్పాము, న్యూమరసీ మరియు క్రియేటివిటీ సెలబ్రేషన్ ఆఫ్ కల్చర్. చాలామందిని కూడా మనం ఏమని చెప్పాము, మన దగ్గర జరుగుతున్నటువంటి కళాకారులను పిలిపించుకొని కళలకు సంబంధించిన వారిని ఫొటోస్ చూపిస్తూ కానీ వారిని సెంటర్కి ఆహ్వానించి కానీ పిల్లలకి ప్రదర్శింపచేయాలి అని చెప్పుకున్నాము. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది. మన గ్రూప్స్లో చాలా జిల్లాల నుంచి చాలా చక్కగా దీన్ని అనుకున్న దానికంటే కూడా బాగా చేయగలిగారు. మొన్న ఈ మధ్యన చాలామంది వివిధ జిల్లాలకి విజిట్స్కి వెళ్ళినప్పుడు అడగడం జరిగింది, ఈసీసీఈ డే చూస్తున్నారా ఏంటి అని. చాలామంది కూడా లింక్ వస్తుంది చూస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మేము గ్రహించిన దాని ప్రకారంగా మరొకసారి మీకు చెప్పాలి అనుకుంది ఏంటంటే, ప్రతి నెలకి సంబంధించిన థీమ్ మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ఆ థీమ్ని మీరు గ్రహించి దాని ప్రకారంగా చేయాలి. చేసిన వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు. సో గత నెలకు సంబంధించినటువంటి థీమ్కి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ ఒకసారి చూసేద్దాం. మనకి సాయి ప్రవీణ్ గారు చూపిస్తారు ఇప్పుడు. ఇది ఒక అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ అక్కడ ఉన్న పిల్లల పేరెంట్స్తో కమ్యూనిటీ మెంబర్స్తో చేయించిన యాక్టివిటీ అనమాట. ఇది స్థానిక కళలను ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఇలా ఒక డ్రామా లాగా చేశారు, బుర్రకథ లాగా తీసుకొచ్చారు. సో అంగన్వాడీ సెంటర్లో మన అంగన్వాడీ ఇచ్చే 6 సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించి వీళ్ళు ఇలా ఒక కథ ద్వారా ఒక డ్రామా లాగా చేశారనమాట. సో ఇది వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళ విలేజ్లో వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో చేసిన ఒక యాక్టివిటీ. అదేవిధంగా ఇంకొక విలేజ్లో చేసింది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో అండ్ ఇంకొకటి ఇక్కడ విలేజ్లో మన అంగన్వాడీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఇలా ఒక కథలాగా చెప్పనీకి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు ఈ విధంగా చేశారు. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ కోలాటం అన్నది చేశారనమాట. సో మనం ఇక్కడ చూస్తే మన లాస్ట్ మంత్లో మన టాపిక్ వచ్చి సెలబ్రేటింగ్ లోకల్ కల్చర్, అంటే స్థానిక కళలను విలేజ్లో ఉన్న అంగన్వాడీ టీచర్ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని సెలబ్రేట్ చేసుకునేలాగా మనం ట్రై చేసాం. యాక్చువల్లీ ఈ అంశము చెప్పే ముందు లైక్ టీచర్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతమంది తీసుకెళ్తారు అనుకున్నాము. బట్ ఇందాక మేడం వాళ్ళు క్లియర్గా చెప్పినట్లు టీచర్స్ ఎవరైనా ఈ విషయాన్ని మనం చేయగలుగుతాము అని కాన్ఫిడెంట్గా ఉంటే తప్పకుండా మనం చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూస్తే బుర్రకథ లాంటిది ట్రై చేశారు కొన్ని ప్లేసెస్లో ఒగ్గు కథ చెప్పారు, కొన్ని ప్లేసెస్లో ఇలా కోలాటం అన్నది ట్రై చేయగలిగారు. సో ఇలా మనం ఇటువంటి కృత్యాలు చేయడం ద్వారా మన అంగన్వాడీ కమ్యూనిటీకి ఇంకా బాగా రీచ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో ఈసీసీ డేస్ అన్నవి
అంగన్వాడీలో పిల్లలు నేర్చుకుంటున్న విషయాలను వాళ్ళకి చెప్పడంతో పాటు మన విలేజ్లో ఉన్న కల్చర్ని కూడా మన అంగన్వాడికి తీసుకొని వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది కూడా చాలా గొప్ప ఇనిషియేటివ్ అనమాట. ఇలా చేసిన అందరి టీచర్స్కి కూడా సో అభినందనలు. గుడ్ జాబ్. జస్ట్ యాడ్ ఆన్ యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఊర్లలో ప్రతి ఊర్లో బుర్రకథ చెప్పే వాళ్ళు ఉండకపోయిండొచ్చు. కాకపోతే పిల్లలకు అది తెలియాలి. తందన అంటారని, బలారే బలా అంటారు. అట్లాంటివి ఎట్లా వాడుతూ ఉంటారు, వాళ్ళు ఎలా వారి ఆర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి పరిచయం చేయడానికి టీచర్లే వేశారు ఆ వేషం. సో ఫస్ట్ ట్రై చేయండి. సో లోకల్గా వాళ్ళు ఎవరు వస్తారు మేడం, దొరకరు మేడం, వాళ్ళ పనుల్లో బిజీ ఉంటారు మేడం, రెగ్యులర్గా వచ్చే ఆన్సర్స్. సో రెగ్యులర్గా వచ్చే ఆన్సర్స్ కాకుండా ఇలా ట్రై చేయడంలోనే మీలో ఉన్న క్రియేటివిటీ బయటికి తెలుస్తుంది అనమాట. సో టీచర్స్ అందరూ కూడా మీరు మిరాకిల్స్ చేయగలరు. సో ప్రతి ఈసీసీ డేలో మీరేం చేస్తారని పేరెంట్స్ షుడ్ బి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మా టీచర్ అమ్మ ఈ నెల కొత్తది ఏం చూపిస్తుంది, కొత్తది ఏం చెప్తుంది అన్నట్టుగా మీ ఈసీసీ డే ఉండాలి. సో మీరు అలా చేస్తే మీరు గట్టిగా ఫౌండేషన్ వేసినట్టు పిల్లల్లో, పేరెంట్స్లో. సో చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా లోకల్లో ఉన్నటువంటి కళాకారులను తీసుకొచ్చి వారి చేత ప్రదర్శింపచేశారు. దాని నుంచి పిల్లలందరికీ కూడా అది పరిచయం అయింది. ఆ వీడియోలో చూసినట్టయితే ప్రతి పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా చూశారు, గమనించి ఉన్నట్లయితే. సో వెల్ డన్. సో ఇదనమాట గత నెలకు సంబంధించినటువంటి థీమ్. ఇప్పుడు మనం మార్చి నెలకు సంబంధించిన ఈసీసీఈ డే గురించి తెలుసుకుందాం. ప్రతి ఈసీసీ డే నిర్వహణ లాగానే ఈసారి కూడా మనం మన కార్యక్రమాల్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ముందుగా తల్లిదండ్రులకి ముందస్తుగానే డేట్, సమయం అన్నీ కూడా వివరించి ఉంచాలి. ఏ పేరెంట్స్ తోటైతే మనం కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నామో పర్టికులర్ టాపిక్ పైన వారికి ముందుగానే సంసిద్ధులను చేయాలి. గ్రూప్ యాక్టివిటీస్లో చేయడానికి వారికి సంసిద్ధత అవసరం లేదు, మీరు సిద్ధంగా ఉండాలి. రెండవ అంశం వచ్చేసి ఆ రోజుకి క్లాస్ రూమ్ని చక్కగా సుందరీకరించుకొని పెట్టుకోవాలి. ఉన్నదాన్ని చక్కగా మనకి 4 కార్నర్స్లో కూడా మెటీరియల్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలి. పిల్లలందరినీ కూడా యాక్టివిటీస్ని చాలా బాగా నేర్పించి ఉంచాలి. వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో ఆ పిల్లలకి, ఆ గ్రూప్కి ఆ యాక్టివిటీ పైన చాలా బాగా వచ్చేలాగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఉండాలి. సో ఇదంతా ముందస్తు ప్రణాళిక. ఆ రోజు ఏం చేయాలి, ఆ రోజు టైం ప్రకారంగా ఏ బ్యాచ్ను ముందుగా ప్రదర్శింపచేస్తారో అది చేయాలి. ముఖ్యంగా 3 అంశాలు మనకు తెలిసిందే. ఫస్ట్ పిల్లల చేత ప్రదర్శన చేయించాలి. ఫస్ట్ ఆహ్వానం పలికించాలి తల్లిదండ్రులకి. ముఖ్యంగా ఆ చార్ట్ ఉండాలి కదా, వెల్కమ్ చార్ట్. దాంతో తల్లిదండ్రులకి పిల్లల చేత వెల్కమ్ చెప్పిస్తాము. రెండవది వచ్చేసి పిల్లల చేత ప్రదర్శన చేపిస్తాము, అది కూడా సీక్వెన్స్లో జరగాలి. మూడవది వచ్చేసి టీచర్ పిల్లల చేత కలిసి, ఇద్దరూ కలిసి కూడా ఒక కృత్యాన్ని నిర్వహించాలి. చివరిగా తల్లిదండ్రుల్ని కృత్యాల్లో మమేకం చేయాలి. ఇదంతా అయిన తర్వాత ప్రతి నెలకి ఒక థీమ్ ఉండాలి అని చెప్పుకున్నాము, ఉంటుంది. ప్రతి టీచర్ కూడా ఇది గ్రహించుకోవాలి. సూపర్వైజర్ గారు కూడా మన టీచర్స్లోకి ఇది బాగా వెళ్ళేలాగా చూడాలి. మార్చ్ నెల ఈసీసీఈ డే థీమ్ వచ్చేసి స్కూల్ రెడీనెస్, పిల్లల్లో బడికి సంసిద్ధత, పిల్లల్ని బడికి సంసిద్ధుల్ని చేయడం అన్నమాట. సో మన థీమ్ మళ్ళొకసారి గుర్తుపెట్టుకుందాము, ఏంటది? పిల్లల్లో బడికి సంసిద్ధత లేదా స్కూల్ రెడీనెస్. ఈ అంశం పైన చేసుకోవాలి. ముందుగా పిల్లల చేత యాక్టివిటీస్ అనుకున్నాం కదా, పిల్లల చేత యాక్టివిటీస్ ఏమేం చేయించాలి అనడానికి మార్చి నెల సిలబస్ అంతా కూడా మనం అవపోసాన పట్టుండాలి. ఏదైనా 2 పాటలు, ఉదాహరణగా మీకు చూపిస్తున్నాము, రాత్ జబ్ హోతీ హే ఆ పాట ఒకటి, ఇంకొక పాట స్వీటెస్ట్ సండే, ఇలాంటి పాటలను ఒకటి చేయించాలి అని చూపిస్తున్నాము. తరువాత ముఖ్యంగా నెల ఆఖరికి, సంవత్సరం ఆఖరికి వచ్చాం కాబట్టి అంకెల గురించి 9 నుంచి 10 అంకెల వరకు చూడంగానే మొత్తం ఎన్ని అని చెప్పగలగాలి, అంకెల్ని గుర్తుపట్టించేలాగా చేయాలి. సో ఈ కృత్యాలను అంటే న్యూమరసీ మీద కూడా కొన్ని యాక్టివిటీస్ పిల్లల చేత చేయించాలి. ఇది పిల్లల చేత చేయించేటువంటి పాటలు మరియు ప్రీ న్యూమరసీ కృత్యాలు. అది ఏ పేజీలో ఏమున్నాయి అనేది కూడా మీకు వివరంగా షేర్ చేయబడుతుంది. రెండవది వచ్చేసి పిల్లలు టీచరు కలిసి చేయించాల్సినటువంటి కృత్యాలు ఏంటి. సో ఈ నెలకు సంబంధించి టీచర్ పిల్లలతో కలిసి ఏం కృత్యం చేయించాలి అనేది కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసేద్దాము. శాస్త్రీయ పరిజ్ఞానంలో బెలూన్ ఎలా ఎగురుతుంది, అలాగే ఇంగ్లీష్ అక్షరాల పరిచయం. బెలూన్ ఎలా ఎగురుతుంది అనేది దాన్ని మొత్తం కూడా మనం గత నెలలో ఒకసారి చెప్పుకున్నాం మార్చి నెల కార్యక్రమాల్లో. మరొకసారి చెప్పడం ఏంటంటే బెలూన్ తీసుకోవాలి, దాంట్లో గాలి ఎలా ఉంది అని అడుగుతూ పిల్లల్ని దాన్ని గాలి నింపుతూ ఎలా ఉంది, ఎక్కువ గాలి నింపితే ఏమవుతుంది, అది ఏ విధంగా ఉంది అని అడగాలి. దానికి ఒక దారం చుట్టేసి తర్వాత ఖాళీ బెలూన్ ఒకటి ఇవ్వాలి.
రెండింటిని చూపిస్తూ పిల్లల చేత కంపేర్ చేయించాలి. గాలి నిండినటువంటి బెలూన్ని ఎగిరిస్తూ చూపించాలి. పైకి విసిరితే ఎలా వెళ్తుంది, మామూలు గాలి నింపని బెలూన్ని వేస్తే ఎలా వెళ్తుంది. ఇదంతా చేసేటప్పుడు పిల్లల్ని ప్రశ్న ఇంతకుముందు చూపించినప్పుడు అడిగాం కదా, ఎందుకు, ఎలా, ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెబుతూ పిల్లలకి నేర్పించాలి. అప్పుడే పిల్లల్ని మీరు ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్తారు. మనం ఏది కూడా చెప్పకుండా పిల్లల్ని అడిగితే వారు చెప్పలేరు. సో అలాగే ఆ కృత్యం అయ్యాక మెల్లిగా ఆ దారం తీసి కొంచెం కొంచెం గాలి బయటకు వస్తుంటే ఆ బెలూన్ నుంచి పిల్లల ముఖం పైన చేతుల పైన తాకిస్తే గాలి తగులుతూ ఉంటుంది. సో ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండాలి. ఈ విధంగా బెలూన్ ఎలా ఎగురుతుంది అనే కృత్యాన్ని మనం టీచర్ మరియు పిల్లలు కలిసి నిర్వహించాలి. డైరెక్ట్గా అదే రోజు చేయడం కాదండి, ఇంతకుముందే మీరు బాగా చేసి ఉండాలి. సో దట్ పిల్లలు న్యాచురల్గా మీరు అడిగే ప్రశ్నలు చెప్పగలుగుతారు సమాధానం. సో ఈ యాక్టివిటీ చేయించండి. ఇంగ్లీష్ అక్షరాల పరిచయాన్ని కూడా మీరు పిల్లల చేత చేయించండి. తర్వాత కార్యక్రమం వచ్చేసి తల్లిదండ్రుల్ని ఇన్వాల్వ్ చేయడం. సో ఆ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేయాలి అన్నప్పుడు ఏమేమి కృత్యాలు ప్లాన్ చేసుకోవాలి అవన్నీ కూడా ముందస్తుగానే రెడీ పెట్టుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనకి ఒకసారి సాయి ప్రవీణ్ గారు చెప్తారు. సో మనం ఈసీసీ డేలో పిల్లలు టీచర్తో పాటు తల్లిదండ్రులు కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళని కూడా ఆ రోజు చేసే యాక్టివిటీస్లో మనం తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలి. ఎవ్రీ మంత్ అది కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ మంత్లో మనం చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఇది సో మ్యూజిక్ అండ్ మూమెంట్ ఫ్రీజ్ గేమ్ ఉంది కదా. సో మనం అందరు సర్కిల్లో తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మ్యూజిక్ స్టాప్ అయ్యి ఫ్రీజ్ అంటారు అప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉండాలి. అండ్ ఇంకొకటి మనం పరిగెత్తి పట్టుకో ఆట ఆడడం. అంటే అటువైపు 4 వస్తువులను పెడతాము. సో ఇటువైపు నుండి వాళ్ళు అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువుని పట్టుకొని దాని పేరు దాని గురించి మాట్లాడడం. ఇవి మనం అందరితో కల్పించి చేసే యాక్టివిటీస్. ఈ మంత్లో ఇంకొకటి మనం ఏం ట్రై చేయాలి అంటే మన దగ్గర వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం 4 గ్రూప్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో అందరితో చేసే యాక్టివిటీ కంటే గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం. 1, 2, 3, 4. సో ఆ గ్రూప్స్ అన్నవి నెంబర్స్ కౌంట్ చేస్తారా, లేకపోతే రంగుల ఆధారంగా సేమ్ కలర్ వేసుకున్న వాళ్ళని ఒక గ్రూప్ లాగా తయారు చేస్తారా అన్నది అది మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అయితే గ్రూపుల్లో చేసిన వాళ్ళతో మన పిల్లలతో ఎలాగైతే మనం సరదాగా కాంపిటీషన్ లాగా అలా ట్రై చేస్తామో అలానే ఇక్కడ 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ఒక గ్రూప్కి జతపరచడం అన్న యాక్టివిటీ ఇస్తాము. సో వస్తువులని జతపరచడము రంగుల ఆధారంగా, తర్వాత ఆకారాల ఆధారంగా. మన లాస్ట్ మంత్లో మనం టీసాట్ వీడియోలో చూస్తే సో బుక్, పెన్, సో తాళము. సో అలా మనం ఏదైతే చేసామో అటువంటి యాక్టివిటీ మనం అవి చేయించడానికి ఒక గ్రూప్లో ట్రై చేస్తాము. సో రెండో గ్రూప్ వాళ్ళకి వేరుపరచడం, సో వస్తువుల్ని వేరుపరచడం అనే యాక్టివిటీ. సో మూడో గ్రూప్ వాళ్ళకి సరళీక్రమం. సో మనకి బుక్లో కూడా ఉంది కదా సరళీక్రమం మనం ఏ విధంగా చేస్తాము. సరళీక్రమానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ముందుగానే మనం అరేంజ్ చేసుకుని యాక్టివిటీ చేస్తాము. ఇంకొకటి వరుస క్రమం. సో వరుస క్రమం కావాల్సిన యాక్టివిటీస్ మనం ఆ పేరెంట్స్తో కమ్యూనిటీతో చేపిస్తాం. అయితే ఈ యాక్టివిటీస్ మనం ఎలా చేయాలి అని చెప్పి మనకు క్లియర్గా పేజ్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మన బుక్లో కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం యాక్టివిటీ చేసిన తర్వాత వాళ్ళతో ఒక సింపుల్ డిస్కషన్, ఇప్పుడు మీరు జతపరచడం చేశారు, వేరుపరచడం చేశారు, సరళీక్రమం, వరుస క్రమం, ఈ చిన్న యాక్టివిటీ పిల్లలకి, అంకెలకి, గణితానికి ఏం ఉపయోగం ఉంటుంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం వాళ్ళకి ఇస్తే మనం చేసే యాక్టివిటీ జస్ట్ ఓన్లీ నార్మల్గా పిల్లలకి రంగుల ఆధారంగా కూరగాయలు అవన్నీ వేరుపరచడము, జతపరచడము అన్నదే కాకుండా అది నెంబర్స్కి ఎలా లింక్ అవుతుంది అన్న డిస్కషన్ వాళ్ళతో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వాళ్ళకి యాక్టివిటీస్ యొక్క ప్రాముఖ్యత కూడా అర్థమవుతుంది. సో అది మనం ఇంకా ఏ విధంగా వాళ్ళతో మనం మాట్లాడాలి ఈ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత అన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బడికి సంస్కృతిలో భాగంగా ఇది ఏ విధంగా మనం డిస్కస్ చేయాలన్నది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. అయితే ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. సో ఏదైతే కూడా మనం కృత్యాలు తల్లిదండ్రులతో చేపిస్తున్నామో, ఉదాహరణ ఫ్రీజ్ గేమ్ ఉంది. ఆ ఫ్రీజ్ గేమ్ అనే దాన్ని మనం వాళ్ళకి చెప్పినప్పుడు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అర్థం కాకపోవచ్చు, బిడియపడవచ్చు. కాబట్టి ఒక్కసారి మీరు ఆయమ్మ ఇంకెవరైనా వాలంటీర్ అంటే బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళని తీసుకొని లేదా పిల్లల సహాయంతో ఒకసారి మీరు ఆడి చూపించండి. దాంతో తల్లిదండ్రులకు కూడా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట చెప్పారు సాయి గారు. మీరు ఒక ఆకు ఒక పువ్వు సరళిలాగా పెట్టితో తల్లిదండ్రులు పెట్టమనాలి. సో
సో దాన్ని ఏమని చెప్తామంటే ఫస్ట్ మీరు ఒక ఆకు పువ్వు పెట్టండి అని కాకుండా ఆట పేరు ఏంటో కూడా చెప్పాలి. సరళిని అనుసరించడం లేదా సరళిని ఎక్స్పాండ్ చేయడం. మీరు ఆ హెడ్డింగ్ చెప్పడం వల్ల ఊరికే వీళ్ళేంటి ఆకులు పువ్వులు పెడుతున్నారు అనేది కాకుండా దానికి ఒక ప్యాటర్న్స్ అనేది ఒక పేరుంది అనేది తల్లిదండ్రులకి తెలుస్తుంది. లైక్ సాయి చెప్పినట్టు అది మనకి ప్రీ న్యూమరసీకి ఎలా రిలేట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనము పిల్లల చేత ఏం చేయించాలి, టీచర్ పిల్లలు కలిసి ఏం చేయాలి తెలుసుకున్నాము, అండ్ ఓన్లీ పేరెంట్స్ తోటి ఏం చేయించాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన అంశంలోకి వస్తున్నాము, అది థీమ్. ఈ నెలకి థీమ్ ఏదనుకున్నాము, స్కూల్ రెడీనెస్, పిల్లల్లో బడికి సంసిద్ధత. బడికి సంసిద్ధత అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో టైప్ చేయండి. బడికి సంసిద్ధత అంటే మీరేమనుకుంటున్నారు, పిల్లల్ని బడికి సంసిద్ధుల్ని చేయడం అంటే మీ ఉద్దేశంలో ఏంటి టైప్ చేయండి. నాకు తెలుసు టీచర్స్ కదా, మీకు చాలా బాగా తెలుస్తుంది. సో మీరు అనుకున్నది చెప్పండి. ఓకే, మాకు రెస్పాన్సెస్ వస్తున్నాయి. అంకెలు చెప్పగలగడం. యా, వెరీ గుడ్. అంకెలు చెప్పగలగడం. ఇంకొంతమంది సో టైప్ అక్షరాలు తెలిసి ఉండడం. అక్షరాలు తెలిసి ఉండడం, వెరీ గుడ్. సో మంచి అలవాట్లు తెలిసి ఉండడం. యా, వెరీ గుడ్. మంచి అలవాట్లు తెలిసి ఉండడం. సో వెరీ హ్యాపీ అండి. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా చెప్తారు అని. దాన్ని మీకు తెలిసిన విషయాన్ని తల్లిదండ్రులకు ఏ విధంగా చేరవేస్తారు ఈ సమాచారాన్ని, అదే ఈ థీమ్ యొక్క ముఖ్యోద్దేశం. బడికి సంసిద్ధత. బడికి సంసిద్ధులను చేయడం ఏంటి, దానిగాన అంగన్వాడీ టీచర్ మన సెంటర్లో ఏ విధమైనటువంటి కృత్యాలు చేస్తూ పిల్లల్లో బడికి సంసిద్ధతను ఏ విధంగా దోహదపడుతున్నారు. ముందుగా అసలు ఫస్ట్ పిల్లలు కొత్తగా జాయిన్ అయినప్పుడు టీచర్ ఎలా అలవాటు చేస్తారండి పిల్లలు? మన ఇంట్లో ఒక్క పిల్లలు 2 పిల్లలు ఉంటేనే సెలవులు వస్తున్నాయంటే అమ్మో అనుకుంటాము. కొత్త పిల్లలు అంతంత మంది ఒక సెంటర్కి వస్తే ఒక టీచర్ హెల్పర్ ఎంత బాగా దగ్గరికి తీసుకొని బుజ్జగించి ఆటల్లో ఇన్వాల్వ్ చేసి సెంటర్కి అలవాటయ్యేలా చేస్తారండి. ఎంత మంచి విషయం కదా. దానివల్ల ఏం చేస్తున్నారు, ఇది కూడా బడికి సంసిద్ధతనే. పిల్లలను ఆ భద్రతా భావానికి చూపిస్తున్నారు. మీరు నా దగ్గర భద్రంగా ఉన్నారు, ఒక సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్ గారు. అది కూడా బడికి సంసిద్ధమే. ఎప్పుడు బయటికి రాని పిల్లలు ప్రతిరోజు ఇంత టైం మా దగ్గర వచ్చి స్పెండ్ చేస్తున్నారు కదా, అది మేము పిల్లల్ని బడికి సంసిద్ధుల్ని చేసేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అని మీరు చెప్పాలి తల్లిదండ్రులకి. అలాగే స్కూల్కి కొద్దిమంది పిల్లలు చక్కగా రెడీ అయ్యి వస్తారు, కొద్దిమంది పిల్లలు ఒక్కొక్కసారి తయారై రాకపోవచ్చు. ఒకవేళ తయారై వచ్చినా కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన కేంద్రంలో ఉన్నప్పుడు పడుకొని లేచిన తర్వాత జుట్టంతా చిందర వందరగా అవ్వడము, లేదా అప్పుడే నిద్ర లేసిన కళ్ళతో ఉండడం ఉన్నప్పుడు మన ఆయమ్మ కానీ టీచర్ కానీ ఏం చేస్తారండి, చక్కగా ముఖం కడిగిచ్చి జుట్టు దువ్వమని చెప్తున్నాము. మీరు చాలామంది చేస్తున్నారు. అలాంటి చేసినప్పుడు పిల్లల్లో ఒక శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల మీరు సంసిద్ధతని క్రియేట్ చేస్తున్నారు. ఓహో, ఇలా శుభ్రంగా ఉండాలి, నేను లేసినప్పుడు ఇలా నోరు కడుక్కోవాలి, కళ్ళు కడుక్కోవాలి, జుట్టు దువ్వుకోవాలి అనేది వ్యక్తిగత పరిశుభ్రతని పిల్లల్లో నేర్పిస్తున్నాము. ఆ విధంగా బడికి సంసిద్ధులను చేస్తున్నాం. అలాగే మేము మా స్కూల్లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని భోజనానికి వెళ్ళే ముందు, అయిపోయిన తర్వాత, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వరుసగా లైన్లో నుంచో పెట్టి చేతులు కడిగిస్తాము, టాయిలెట్కి తీసుకెళ్తాము, ఆటలకి బయటికి లైన్లో తీసుకెళ్తాము. అంటే వారి వంతు వచ్చే వరకు వెయిట్ చేసేలాగా మేము నేర్పిస్తున్నాము. అది పిల్లల్లో బడికి సంసిద్ధత. ఈ విధంగా మేము నేర్పిస్తున్నాము. ఇవన్నీ కూడా బడికి సంసిద్ధతలో భాగమే. సో మీరు ఇది ఎంత బాగా చెప్పగలిగితే పిల్లలు మీ దగ్గర చేర్పించినప్పుడు తల్లిదండ్రులు 1 సంవత్సరం తర్వాత వారిలో పెరిగినటువంటి ఆ ఇంప్రూవ్మెంట్ని మీరు చూపించగలగాలి తల్లిదండ్రులకి. అలా అనేసి పూర్తిగా మాట్లాడడం కాదు, అంశం వారీగా తీసుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత మీరేం నేర్పించారు, తర్వాత తమ వంతు వచ్చే వరకు ఎలా ఉండాలి, మంచి అలవాట్లు ఎన్ని నేర్పించారు, ఇది ఒక అంశం.
రెండవది వచ్చేసినప్పుడు ఒకవేళ మనము చెప్పాలి అన్నప్పుడు చదువుకి సంబంధించింది అనుకోండి, ఎన్ని ఆకారాలు పిల్లల చేత చెప్పించగలుగుతున్నారు, సరళిని నేర్పించగలిగారు, రంగులను గుర్తింపచేశారు, ఇవన్నీ బడికి సంసిద్ధత. సో ఇవన్నీ మేము పిల్లల్ని నేర్పించి బడికి సంసిద్ధులను చేశాము అని చెప్పాలి. అలాగే అక్షరాల్ని గుర్తించగలగడము, ఆకారాలపైన ట్రేస్ చేయగలగడము, చుక్కలను జాయిన్ చేయించడము, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, నిలువు గీతలు, అడ్డం గీతల్ని మేము నేర్పించగలిగాము, పిల్లలని బడికి సంసిద్ధులను చేశాము అని చెప్పాలి. ఇదంతా పిల్లవాడు బడికి సంసిద్ధులయ్యారు. మరి ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఏ విధంగా సంసిద్ధులయ్యారు మీ ద్వారా? డైలీ టైంకి పంపించడము పిల్లల్ని తల్లిదండ్రుల చేత, అది బడికి సంసిద్ధత. మీరు ఇస్తున్నారు కదా ఈసీసీ డేలో చివరిగా మనం చెప్పాము ఇంటి దగ్గర చేయించవలసిన కృత్యాలు అని, అది పిల్లల చేత మీరు కూర్చొని చేయించారనుకోండి, తల్లిదండ్రులు కూడా సంసిద్ధులయ్యారు. స్కూల్లో కథ చెప్పి పాట పాడించి ఇంటికి పంపించినప్పుడు, చిన్న చిన్న వాట్సాప్ మెసేజెస్ లాగా మీరు ఆ వీడియోస్ని షేర్ చేసినప్పుడు, అది చూసి తల్లిదండ్రులు ఆ పాటని ఇంట్లో పిల్లల చేత పాడించారనుకోండి, ఆ విధంగా మీరు తల్లిదండ్రులను కూడా సంసిద్ధులను చేశారు. సో ఈ విధంగా మీరు చేయించినటువంటి కృత్యాలని చక్కగా వివరించి మాట్లాడి చెప్పగలగాలి తల్లిదండ్రులకి. ఒక బిడ్డ బడికి వెళ్తున్నాడు సంసిద్ధులయ్యి అనంటే తన ప్రవర్తన అంటే అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది తోటి పిల్లలతోటి, క్లాస్ రూమ్లో తన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నిటినీ కూడా మనకున్నాయి కదా 5 డొమైన్స్, ఆ విధంగా చూడండి. శారీరక మేధస్సు, శారీరక మరియు సృజనాత్మకత అభివృద్ధులు, ఇవన్నీ ఎలా చేపిస్తున్నారు. మా దగ్గరకు వచ్చినప్పుడు కలరింగ్ చేయలేకపోయాడు బిడ్డ, ఇప్పుడు చూడండి ఎంత బాగా కలరింగ్ చేస్తున్నాడు, అది చూపించండి ప్రొఫైల్ బ్యాగ్లో దేనికి ముందుకి ఇప్పటికి. సో ఆ విధంగా పిల్లలు బడికి సంసిద్ధులయ్యారు. అంతకుముందు కేవలం చేయి పట్టుకొనే వచ్చేవాడు, ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలి ఆటలు బయటి ఆటలు ఆడమన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఆడగలుగుతున్నాడు. ఆ విధంగా బడికి సంసిద్ధులయ్యారు. అంటే మీరు శారీరకంగా చేసినటువంటి లోపలి ఆటలు బయటి ఆటలు చేయడం వల్ల పిల్లలు ఈ విధంగా తయారయ్యారు, ఈ విధంగా సంసిద్ధులయ్యారు అని మీరు చెప్పగలగాలి తల్లిదండ్రులకి. మనం చేసిన కృత్యాల ద్వారా పిల్లలో ఎలాంటి మార్పు వచ్చింది మన దగ్గర చేరినప్పటి నుంచి ఈ సంవత్సరం అయ్యే వరకు అనేది మనం చెప్పడమే పిల్లల్లో బడికి సంసిద్ధత. అండ్ ముఖ్యంగా మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, ఇంతకుముందు నుంచి మన విజయ మేడం కానీ సాయి సార్ కానీ చెప్పినా నేను చెప్పినా సంవత్సరం చివరికి వస్తున్నాము. 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో బడికి సంసిద్ధత చాలా ముఖ్యం. దాని గురించి కూడా మనం వివరించాలి. ముఖ్యంగా పిల్లలకి మీరు చెప్పేది ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పేది నాన్నమామమ్మలు చెప్పేది ఒకటై ఉండాలి. అందుకని ప్రతిసారి కూడా ఈసీసీ డేలో ఇంటి వద్ద చేయాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడాము. సో ఈసారి కూడా బడికి సంబంధించి చెప్పాలి. ఏం చెప్పాలి? ఇక్కడ మన అంగన్వాడీ కేంద్రంలో ఉన్నట్టుగానే అక్కడ కూడా ఉంటుంది. ఇది మనకి ఒకటే తరగతిలో మనం ఇంతమంది ఉంటాం, అది పెద్ద స్కూలు, దాంట్లో వెళ్తాము. ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ అక్కడికి రారు, అక్కడ కొత్త టీచర్ వస్తారు, మీకు చాలా విషయాలు నేర్పిస్తారు. ఈ విధంగా పిల్లల్ని క్రమేణా బడికి సంసిద్ధులను చేయడానికి మానసికంగా ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ఈ అంశంలో మన వాళ్ళు కూడా ఏదైనా యాడ్ చేస్తారనుకుంటాను. సో ఇప్పుడు మనం బడికి సంసిద్ధతలో భాగంగా ఫస్ట్ ఇది మనం వ్యక్తిగతంగా వాళ్ళు సంసిద్ధులై ఉండాలి. వ్యక్తిగతంలో భాగంగా మనం చూసుకుంటే సో మన అంగన్వాడీ సెంటర్లో చేయించుకుంటే మంచి అలవాట్లు అవ్వచ్చు. సో వాటికి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళకి బాగా అలవాటయ్యే అవగాహన ఉంటుందో అప్పుడే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా తన వంతు వచ్చే వరకు వేచి ఉంటాడు. సో ఇతరులతో వస్తువులను పంచుకుంటాడు. సో వ్యక్తిగతంగా తను సంసిద్ధులై ఉండాలి, దాంతోపాటు సాంఘికంగా కూడా సంసిద్ధులై ఉండాలి. వాటికి సంబంధించి మన సెంటర్లో అవకాశాలు ఇస్తున్నాం. మంచి అలవాట్లు అవ్వచ్చు, తర్వాత ఇతరులతో కలిసి ఆడుకోవడం, ఇతరులతో వస్తువులు పంచుకోవడం. సో ఇది ఒకటి. సో రెండవది ఇందాక మేడం క్లియర్గా చెప్పినట్లు పిల్లలు శారీరకంగా అంటే ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో మనం పిల్లలు పరిగెత్తడము లేకపోతే దుంకడము, సో నిచ్చెన ఆట, ఇటువంటి యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళు పెద్ద కంట్రోల్ అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యాక్టివ్గా ఎంగేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో వీటితో పాటు పిల్లలు మేధస్సు అంటే ఆలోచించి యాక్టివిటీస్ చేయడము, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు
సో సరళీక్రమంకి సంబంధించిన యాక్టివిటీస్ అయినా జతపరచడం, వేరుపరచడం. సో ఇటువంటి రెడీనెస్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా క్లాస్లో చెప్పే సూచనలు వినడము, అర్థం చేసుకోవడము, యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ టైప్ చేయొచ్చు. సో వ్యక్తిగత సాంఘిక సంసిద్ధత గురించి మాట్లాడుకున్నాం, శారీరక మేధస్సు సంబంధించి సంసిద్ధత మాట్లాడుకున్నాం. వీటితో పాటు వ్రాత సంసిద్ధత, పఠన సంసిద్ధత ఇటువంటివి ఏమైనా పిల్లలకి అవసరమా? ఒకవేళ అవసరము అయితే పఠన సంసిద్ధత అంటే ఏంటి, వ్రాత సంసిద్ధత అంటే ఏంటి టైప్ చేస్తారు ఎవరైనా? వీళ్ళు రాసే లోపల నేను మీతోటి ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పిన దానికి. ముఖ్యంగా మనము మన టీచర్స్ తోటి ఏం చెప్పించాలంటే, మన టీచర్లందరికీ చెప్పడం ఏంటి అంటే, మన పిల్లలు ఎవరైతే 4 to 5 years పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్ద క్లాస్కి వెళ్తున్నారు, ఫస్ట్ క్లాస్కి అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నేర్పించవలసింది ఏంటి అంటే, వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళాలన్నా ఇది ఫస్ట్ టీచర్కి చెప్పాలి అన్నది నేర్పించాలి. ఫస్ట్లో భయంతో బిగుసుకుపోతారు పిల్లలు, కొత్త వాతావరణం, కొత్త స్కూల్. ఆల్రెడీ వాళ్ళ అన్న తమ్ములు, అక్కలు, అన్నలు ఉన్న స్కూల్ అయితే అట్లీస్ట్ పరిచయం ఉంటుంది, కానీ కొత్తగా ఉంటుంది. ఎంతైనా వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా. టాయిలెట్కి వెళ్ళే అవసరాలు ఏదైతే ఉన్నాయో అది టీచర్కి చెప్పాలి అన్న విషయాన్ని పిల్లలకి చెప్పాలి. మీరు తల్లిదండ్రులుగా మీరు చెప్పాలి. అండ్ ఇది దాహం వేస్తుంది, వాటర్కి వెళ్తాను, ఇది కూడా వాళ్ళు టీచర్ని అడగగలగాలి. ఇవి 2 అంశాలు మనము బాగా పిల్లలకి నేర్పించాల్సి వస్తుంది. కరెక్ట్. అంటే ఆన్ ద హోల్ ఒక స్కూల్కు వెళ్ళడానికి పిల్లల్ని మీరు రెడీ చేస్తున్నారు. సంసిద్ధత అంటేనే రెడీనెస్. సో స్కూల్కు వెళ్ళడానికి రెడీగా ఒక ఫౌండేషన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. గణితం చెప్తారు స్కూల్లో, సో దానికి మీరు ఈ నేర్పించే యాక్టివిటీస్ అన్ని పూర్వగణితం. సో ఇలాంటివన్నీ కూడా ఫౌండేషన్ అన్నది క్రియేట్ చేస్తున్నారు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏమేం టైప్ చేశారు సాయి గారు? ఒకటి పఠన సంసిద్ధత, వ్రాత సంసిద్ధతకు సంబంధించిన ఆన్సర్స్ ఏం రాశారంటే, సో వ్రాత సంసిద్ధతకు రాసింది గీతలు గీయడము, ఓకే, పుస్తకాలు పట్టుకొని చదవడానికి అవకాశాలు ఇవ్వడము, ఓకే, పఠనానికి సంబంధించి. తర్వాత బొమ్మలు దించడము 3 వేళ్లతో పట్టుకొని, రైటింగ్ స్కిల్స్. తర్వాత పిల్లలతో మనం ఓరల్ లాంగ్వేజ్ లో భాగంగా పాటలు పాడిపించడము అన్నది మెన్షన్ చేశారు. వెరీ గుడ్. సో చాలా పాజిటివ్, మంచి ఆన్సర్స్ మీరు షేర్ చేశారు. వీటితో పాటు బొమ్మలను చూసి పిల్లలతో కథలు చెప్పించడం అన్నది రాశారు. వెరీ నైస్. సో ఇప్పుడు మనం పఠనము అంటే ఆఫ్ కోర్స్ రీడింగ్ అని మనం మాట్లాడుకుంటాం. సో పిల్లలకి మనం పఠనానికి సంబంధించిన అవకాశాలు, రాయడానికి ఏమి అవకాశాలు ఇస్తారన్నది మన సెంటర్లో చూస్తే, సో పఠనం అంటే స్టోరీ బుక్స్, మన డిపార్ట్మెంట్ కూడా రీసెంట్గా మనకి స్టోరీ బుక్స్ అన్నవి ఇచ్చారు. సో పిల్లలకి పుస్తకాలు ఇచ్చి పుస్తకంలో ఉన్న బొమ్మలను చూస్తూ వాళ్ళు మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వడము. తర్వాత పుస్తకం మనం పట్టుకుంటే పేజెస్ ఎలా చెప్తాం, ఎడం నుంచి కుడికా, కుడి నుంచి ఎడంకా? తిప్పడం, ఎడం వైపుకు తిప్పుతాము. కరెక్ట్. అండ్ దాంతోపాటు మనం చదివేటప్పుడు ఎడం నుంచి కుడికి చదవాలి, పైన నుంచి కిందికి చదవగలగాలి. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం పిల్లలకి ఎప్పుడైతే మనం పరిచయం చేస్తామో అవి మనం తెలియకుండా పిల్లల్ని స్కూల్ రెడీనెస్లో భాగంగా పఠన సంసిద్ధులు చేయడానికి అవకాశాలు కల్పించినట్లు. ఇలా పుస్తకాలను పిల్లలకి ఇచ్చి వాళ్ళని కథలు చెప్పడానికి అవకాశాలు ఇవ్వడము. దాంతోపాటు మనం పిల్లలకి అక్షరాలు పరిచయం చేస్తూ ఉంటాం కదా, అమ్మ, అక్షరాలకు సంబంధించిన పదాలు. ఇప్పుడు అమ్మ అని అన్నప్పుడు అమ్మలో ఫస్ట్ అక్షరం ఏంటి? ఆ. ఆవు, అందులో ఫస్ట్ అక్షర శబ్దం ఏంటి? ఆ. ఇటువంటి చిన్న చిన్న విషయాలు అక్షరాలలో, పదాలలో ఎటువంటి అక్షరాలు ఉంటాయి, ఎటువంటి వాటితో అక్షరాలతో, అక్షర శబ్దాలతో పదాలు స్టార్ట్ అవుతాయి, ఈ విషయాలు తెలియడం కూడా పఠన సంసిద్ధతలో భాగము. అండ్ ఇంకొకటి చూస్తే మనం శబ్ద తేడాలను యాక్టివిటీస్ చేస్తాం. మనం కూడా లాస్ట్ టైం 2 గింజల్లో బాక్సెస్ వేసుకొని అలా శబ్ద తేడాలను యాక్టివిటీస్ అక్షరాలకి సంబంధించి ఏమైనా లింక్ ఉంది మనం మాట్లాడుకున్నాం. ఏం లింక్ ఉంటుంది శబ్ద తేడాలకి, దృశ్య తేడాలకి, అక్షరాలకి? శబ్ద తేడాలు మనము సౌండ్ చేసేటప్పుడు గులకరాలు వేస్తే ఎలా ఉంటుంది, సన్న ఇసుక వేస్తే ఎలా ఉంటుంది, సో ఇలా తేడాలు మనము చెప్పుకున్నాము. దాని తర్వాత దృశ్య తేడాలు వచ్చేసేమో మనం పిల్లలకి ఏం చెప్పుకున్నాం అంటే, ఒక మంచిగా 4 కాళ్ళు ఉన్న కుర్చీ ఒకటి పెట్టాము, దాని తర్వాత 3 కాళ్ళు ఉన్న కుర్చీ ఒకటి పెట్టాము. సో ఇవన్నీ పెట్టినప్పుడు పిల్లలకు దృశ్య తేడాలు చూసి గుర్తుపట్టగలుగుతారు, తేడా ఏంటిది అనేది గుర్తుపట్టగలుగుతారు అనమాట.
సో మేడం ఈ యాక్టివిటీకి అక్షరాలకి ఏమైనా లింక్ చెప్తారా, ఎలా యూజ్ అవుతుంది అన్నది? ఉదాహరణ బి డి సిమిలర్ గా అనిపిస్తుంది. సో దాని సౌండ్ వచ్చేసి బి తోటి బ అని పలుకుతాము, డి తోటి డాల్డా అంటాము. అట్లాగే తెలుగు అక్షరాల్లో కూడా మొదటి అక్షరానికి రెండవ అక్షరానికి తేడా ఉంది అనేది కూడా మనం రిలేట్ చేయగలుగుతాము. కరెక్ట్. సో ఇట్లా శబ్ద తేడాలు, దృశ్య తేడాలు అన్నవి ఎప్పుడైతే మనం చేపిస్తామో అవి మెల్లగా పిల్లలకి అక్షరాల మధ్య శబ్ద తేడాలు గుర్తించడానికి, అక్షర ఆకారాల మధ్య తేడాలు గుర్తించి గుర్తుపడడానికి అవకాశాలు అన్నవి ఉంటాయి. ఇది చాలా బాగా చెప్పారు. అనంటే ఇప్పుడు మీరు ఈ అంశాన్ని ఎలా పేరెంట్స్ కి చెప్పాలి అంటే ఇది 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 ఇలాంటి యాక్టివిటీస్ మేము చేపించడం వలన పిల్లలు పఠనానికి సిద్ధమవుతారు, ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక లెసన్స్ వినడానికి ప్రిపేర్డ్గా ఉంటారు అనేది మనం లింక్ చేస్తూ చెప్పాలి అనేది మీరు చెప్తున్నారు, రైట్? కరెక్ట్. అండ్ ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో 20 పుస్తకాలు గల ఒక సెట్ స్టోరీ బుక్స్ ఇచ్చాం కదా, అండ్ 10 కలిపి ఒకేలాంటి మాదిరి సైజ్ ఉన్నటువంటి ఇంకొక 10 సెట్ కలిపి 30 సెట్ ఇచ్చాము. ఆ పుస్తకాల్ని దయచేసి ఓపెన్ చేయండి, పిల్లలకి విస్తృతంగా చేతికి ఇవ్వండి. ఇప్పుడు మన సాయి గారు చెప్పినట్టు ప్రతి పుస్తకాన్ని ఎలా తిప్పాలి, ఎలా చూడాలి, ఇంతకుముందు మన వాళ్ళు టైప్ చేసినట్టు ఆ బొమ్మను చూసి దాని గురించి వాళ్ళు సొంతంగా ఏం మాట్లాడతారు, ఈ అవగాహన చాలా బాగా నేర్పించడానికి ఈ కథల పుస్తకం పిల్లల చేతికి ఇవ్వడము టీచర్ సూపర్విజన్లో, గైడెన్స్లో చాలా చాలా ముఖ్యమైనది. పుస్తకం పట్టుకునే విధానం కూడా పిల్లవాడు తిరగేసి పట్టుకుంటున్నాడా, కరెక్ట్గా పట్టుకుంటున్నాడా, బొమ్మ కరెక్ట్గా పట్టుకున్నాడు అంటే చూస్తున్నాడు కదా, దృశ్య తేడాల్ని గమనిస్తున్నాడు. మామూలుగా తల పైకి ఉందా లేదా తల కిందికి ఉందా అట్లా అనమాట. సో పుస్తకం పట్టుకునే విధానం దగ్గర నుంచి పఠనానికి సిద్ధం చేసిన వాళ్ళు అవుతారు మీరు. సో అందుకోసమే ఈ పుస్తకాలు వాళ్ళ రీడింగ్ కార్నర్లో ఖచ్చితంగా పెట్టండి. పిల్లలకు రోజు నిత్యం చూసేటట్టు ఆ కథలను దాన్ని ఏమున్నాయని చూస్తారు, మీరు కూడా చెప్తూ ఉండండి. కంటిన్యూ. కరెక్ట్. సో దీంతో పాటు ఐ థింక్ ఒక చిన్న యాక్టివిటీ మనం వచ్చిన తల్లిదండ్రులతో కూడా చేయించవచ్చు. ఉదాహరణకి వాళ్ళకు ఒక పెన్ను పేపర్ ఇచ్చేసి ఎవరైతే రైట్ హ్యాండ్తో అలవాటు ఉంటుందో వాళ్ళని రైట్ హ్యాండ్తో ఆ పేపర్ మీద వాళ్ళ పేరు రాయమని చెప్పడం ఫస్ట్ లెవెల్లో. ఓకే. సో సెకండ్ లెవెల్లో సరే పేపర్ మీద కళ్ళు మూసుకొని పేరు రాయడం. ఓకే. సో థర్డ్ లెవెల్లో ఏం చేయాలి అంటే కళ్ళు తెరుచుకొని లెఫ్ట్ హ్యాండ్తో పేపర్ మీద వాళ్ళు పేరు అన్నది రాయాలి. ఫోర్త్ లెవెల్లో కళ్ళు మూసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పేపర్ మీద వాళ్ళ పేరు అన్నది రాయాలి. సో ఇప్పుడు కళ్ళు తెరిచి రైట్ హ్యాండ్తో పేరు రాసినప్పుడు కళ్ళు మూసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పేరు రాసినప్పటికీ ఏమైనా తేడా మనం గమనించవచ్చా? ఉంటుంది. ఎందుకంటే రోజు మనం నిత్యం చేసే పని, రైట్ హ్యాండ్తో చేసే పని, మళ్ళీ బాగా తెలుసున్న పేరు, నా పేరు నాకు బాగా తెలుసు కాబట్టి ఇందులో స్పెల్లింగ్ ఎర్రర్ కూడా ఏముండదు, ఈజీగా రాసేస్తాము. కళ్ళు మూసుకున్న రాస్తాము, కళ్ళు తెరిచి రాస్తాము, కళ్ళు మూసుకొని కూడా రాయగలుగుతాము. అదే ఎడమ చేతితో అయితే అలవాటు లేని పని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదో కష్టపడి రాసిన కళ్ళు మూసుకుంటే ఇంకా కష్టం అవుతుంది రాయటానికి. ఇది నాకు తెలిసిన విషయం. కరెక్ట్. దాంతో పాటుగా ఏమవుతుందంటే ఇప్పుడు కుడి చేత్తో రాసినప్పుడు అక్షర సైజు కానీ రాసినటువంటి ఆ లైన్ మీద కానీ సీక్వెన్సింగ్గా వచ్చేది గ్యాప్ కానీ ఒక ప్రపోర్షనేట్గా వస్తుంది. ఎడం చేత్తో రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్షరం సైజు పెరుగుతుంది, కిందికో పైకో వెళ్తుంది, అక్షరాల మధ్య స్పేస్ కూడా పెరుగుతుంది. కరెక్ట్. తెలిసినటువంటిదైనా కుడి చేతో రాయడం అన్నప్పుడు కూడా దాంట్లో ఎన్నో అష్టవంకర్లు వస్తాయి. ఇట్స్ లైక్ కళ్ళు మూసుకొని అదే దారిని నడవడం ఎలాగా లాంటిది. సో ఇప్పుడు కళ్ళు తెరుచుకొని రాసినప్పుడు నా కంటికి నా చేతికి సమన్వయం ఉంటుంది, అందుకోసమే నీట్గా రాయగలుగుతాను. సో దాంతోపాటు ఈ పెన్ ఏదైతే ఉందో పెన్నుని నేను 3 వేళ్లతో పట్టుకొని నేను చూసి రాస్తాను కాబట్టి కంటికి చేతికి సమన్వయం ఉంది, దాంతోపాటు వేళ్లల్లో నాకు బలం కూడా ఉంది కాబట్టి నీట్గా రాయగలుగుతా. అదే కళ్ళు మూసుకొని ఎడం చేత రాసినప్పుడు కంటికి చేతికి సమన్వయం తక్కువ ఉంది, దాంతోపాటు ఈ వేళ్లలో పట్టుకోవడానికి నాకు బలం లేకపోవడంలో సరిగా రాయలేకపోయాం. ఈ సింపుల్ యాక్టివిటీ మీరు పేరెంట్స్తో, కమ్యూనిటీ మెంబర్స్తో ఈసీసీ ద్వారా చేపించి ఇలా డిస్కషన్ చేయండి. మీరు ఎడం చేతితో రాయడానికి ఎంత కష్టపడ్డారో అదేవిధంగా పిల్లలని అంగన్వాడీ సెంటర్లో వచ్చిన వెంటనే పెన్సిల్ పట్టుకొని ఏబీసీలు ఆలు రాపిస్తే కూడా అంతే నొప్పి వస్తుంది, కష్టం అవుతుంది. దాంతోపాటు
వాళ్ళు ఎక్కువ అలాగే వృద్ధి పట్టి రాసినప్పుడు పెద్ద అయిన తర్వాత గట్టిగా ఒత్తి పట్టి రాస్తారు. కరెక్ట్. బలపాన్ని కానీ పెన్సిల్ కానీ ఎంత గట్టిగా పట్టుకోవాలో తెలియకపోవడం వల్ల అలా జరుగుతుంది. సో ఇటువంటి ఎర్రర్స్ అన్ని జరగకుండా మన అంగన్వాడీ సెంటర్లో రాత సంసిద్ధత కోసం ఏం చేస్తాము అంటే, ముందుగా వేళ్లల్లో బలం రావడం కోసము మనం పేపర్లు చింపడము, ఉండలు చేయడం అటువంటి యాక్టివిటీస్ చేస్తాము. దాంతోపాటు క్రేయాన్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న కలర్ పెన్సిల్స్తో కానీ రంగులు వేయడానికి మనం అవకాశాలు ఇస్తాం. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు. బట్ వాళ్ళకి ఒక రైటింగ్ టూల్, ఒక వస్తువు ఉంటుంది రాయడానికి, దాన్ని పట్టుకొని మనం రకరకాల విధంగా ఆకారాలు వేయచ్చు. అన్ని అర్థం అవడం కోసము ఇటువంటి అవకాశాలు మనము ఇస్తాము. చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఒక టైప్ చేయమని అడుగుతాను, సారీ టు ఇంటరప్ట్. మీరు ఎంతమంది రాసినప్పుడు పేపర్ తిప్పి చూస్తే కింద అచ్చులాగా కనిపిస్తుంది, టైప్ చేయండి. కరెక్ట్. ఒత్తి పెట్టి రాస్తే అసలు ఒక్కోసారి కింద మనకి నెక్స్ట్ పేజ్ మీద కూడా వచ్చేసేస్తుంది. చిన్న కొంచెం తేలికపాటి పేపర్లు అయితే చిరిగినవి కూడా ఉంటాయి. రెండవది, ఇంతకు ముందు సాయి గారు చెప్పిన చాలా విలువైన పాయింట్ ఏంటంటే, పెన్ను పట్టుకునే విధానంలో చాలా రకాలు ఉంటుంది. పెన్ను కానీ పెన్సిల్ కానీ 5 వేలతో పట్టుకొని రాసే వాళ్ళు ఉంటారు, 4 వేలతో పట్టుకొని రాసే వాళ్ళు ఉంటారు, గుండ్రంగా పట్టుకునేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన సాయి గారు చెప్పినట్టు ఆ ట్రైపాడ్ గ్రిప్ అంటాము, 3 వేళ్లతోటి పెన్సిల్ పట్టుకునే విధానం అనేది కరెక్ట్గా నేర్పాలి అన్నప్పుడు, ఇప్పుడు తను చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఒక సీక్వెన్స్లో నేర్పించాలి అనేది మనం కనెక్ట్ చేస్తూ తల్లిదండ్రులకి చెప్పాల్సినటువంటి అంశం. అంతేననుకుంటా కదా సాయి గారు, మీరు చెప్పాలని చాలా బాగా వివరించారు. ఎందుకంటే వాళ్ళతో మనం ఇది చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, పిల్లలతో మనం ఎందుకు ఫోర్స్ చేయకూడదు అని చెప్పి. ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ చుక్కలు కలపడానికి సంబంధించి కూడా మనం యాక్టివిటీస్ చేయొచ్చు పిల్లలతో, ఆకారాలు గీసి వాటితో చుక్కలు కలపడము. సో ఇటువంటి యాక్టివిటీస్ మనం పిల్లలతో చేస్తాం. సో మనం రాత సంసిద్ధత గురించి మాట్లాడుకున్నాము, పఠన సంసిద్ధత. ఇంకొకటి కూడా ఏమైనా ఉందా సంసిద్ధతలో భాగంగా? రాయడం అయింది, చదవడం అయిపోయింది. మూడవది మనం ఇంకా ఫిజికల్ హైజీన్ గురించి మాట్లాడుకున్నాము, మీరు చెప్పారు. సాంఘికంగా కలిసి ఉండి మాట్లాడుకున్నాం, శారీరక అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏ రెడీనెస్ ఏది మిగిలింది? ఇక్కడ అఫ్ కోర్స్ కమెంట్ కూడా చేయొచ్చు ఇక్కడ. యా, సంఖ్యాపరంగా న్యూమరసీ. ఎగ్జాక్ట్లీ. సో మనం గణితానికి సంబంధించి అవకాశాలు మనం కల్పిస్తూ ఉన్నాం అంగన్వాడీ సెంటర్లో. సో కాబట్టి మనం సంఖ్యానికి సంబంధించిన సంఖ్యాపర గణిత సంసిద్ధత, సో వీటికి సంబంధించి మనం ఏం యాక్టివిటీస్ చేస్తాము? డైరెక్ట్గా వచ్చిన వెంటనే పిల్లలకి 1 2 3లు లేకపోతే 1+1 2 అలా మనం ఏమైనా చేపిస్తామా, లేదా దానికంటే ముందు మనం ఏమైనా యాక్టివిటీస్ మనం చేపిస్తామా పిల్లలతో? తల్లిదండ్రులుగా నేనైతే ABCDలు దిద్దించడం, 1 2 రాయించడం లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఏ విధంగా తప్పు అనేది ఇప్పుడు అక్షరానికి సంబంధించి మీరు చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు. సో నంబర్స్కి సంబంధించి కూడా అట్లాంటి చక్కటి టిప్స్ చెప్తే మన అంగన్వాడీ టీచర్ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇప్పుడు మనం పిల్లలకి మనం అంకెలు 1 2 3 4 అలా మనం వరుసలో చెప్పేస్తాం, వాళ్ళకు కూడా తెలియకుండా ఇది 1 ఇది 2 ఇది 3 అని మాట్లాడేస్తారు. అయితే ఇప్పుడు 1 కంటే 2 ఎక్కువనా తక్కువనా? అది పిల్లలకు మనము యాక్టివిటీ చేసి చూపించడం ద్వారా తెలుస్తుంది ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి అని. అంతే తప్ప 1 తర్వాత 2 ఎక్కువ అన్న తెలియదు. వాళ్ళకి మొనాటనస్గా బట్టీలాగా 1 2 3 4 ఒక పాటలాగా పాడతారు తప్ప 1 కంటే 2 ఎక్కువ అని, 2 తర్వాత 3 వస్తుందని, 3 అంటే ఇంకా ఎక్కువ అన్నది వారికి తెలియదు. సో నేను చిన్నప్పుడు నా పిల్లలు నేర్పినప్పుడు 1 2 డైరెక్ట్ నేర్పించాలని అనుకునేదాన్ని, కానీ అది సరైన విధానం కాదు. కరెక్ట్. సో దానికోసం మనం ఫస్ట్ ఏం నేర్పిస్తామంటే పిల్లలకి భావనలు నేర్పిస్తాం, ఎక్కువ తక్కువ. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లుగా అయితే, సో ఇందులో ఎక్కువ యాపిల్స్ ఉన్నాయి, ఇందులో తక్కువ యాపిల్స్ ఉన్నాయి. సో లాస్ట్ మంత్ తర్వాత మీరు చాలా మంది ఇంట్లో పిల్లలతో కూడా యాక్టివిటీస్ చేయించారు చాలా మంది. సో ఇది పొడవుగా ఉంది కట్టె, ఇది పొట్టిగా ఉంది కట్టె, సో ఇవి ఎక్కువ ఇవి తక్కువ, సో ఇది లావు ఇది సన్నం. సో ఇలా పరిమాణం గురించి మెల్లగా పిల్లలకి అర్థమైంది అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఇవి ఎక్కువ ఇవి తక్కువ, ఈ చిన్న కాన్సెప్ట్ అంకెలకి ఎలా రిలేట్ అవుతుంది అంటే, ఊరికే రోట్ మెమరైజేషన్ 1 2 3 అలా మాట్లాడడం కాకుండా, ఇది 1 తర్వాత ఏమొస్తుంది 2 2 తర్వాత 3 వస్తుంది. ఇప్పుడు 1 తర్వాత 2 వస్తుంది అంటే 1 కంటే 2 ఎక్కువ. మనం మాట్లాడుకున్నాం కదా, ఇందులో ఎక్కువ వస్తువులు ఉన్నాయి ఇందులో తక్కువ వస్తువులు ఉన్నాయి అని చెప్పి. అట్లా
ఇక్కడ 2 ఉంటే ఎక్కువ, 1 ఉంటే తక్కువ. ఇలా పిల్లలతో మేము డిస్కస్ చేస్తూ మనం అంగన్వాడీలో చేయించడం ద్వారా పిల్లలకి అంకెలు అనేవి ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఇంకొకటి మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా సరళీకరణం అని చెప్పేసి, ఒక రాయి ఒక కట్టెపుల్ల, ఒక రాయి ఒక కట్టెపుల్ల, ఒక రాయి తర్వాత ఏమొస్తుంది కట్టెపుల్ల, కట్టెపుల్ల తర్వాత రాయి. సో ఇట్లా ఒక సరళి అన్నది పిల్లలకి అలవాటు ఎప్పుడైతే అవుతుందో అది మెల్లగా అంకెలకు కూడా రిలేట్ అయి ఉంటుంది. ఎలా రిలేట్ అవుతుందంటే ఇప్పుడు మనకి 10 వరకు అంకెలు ఉన్నాయి. 10 తర్వాత ఏమొస్తుంది 11, 12, 13, 14 అలా వస్తుంది. అదే 20 తర్వాత మళ్ళీ 21, 22, 23 ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ లో మొత్తం 1లు ఉన్నాయి, రైట్ సైడ్ లో ఏమొస్తుంది మళ్ళీ 1, 2, 3, 4, 5. 1 పక్కన 1 యాడ్ చేస్తే 11 అవుతుంది, 1 పక్కన 2 యాడ్ చేస్తే 12 అవుతుంది. సో ఇట్లా సరళి అన్నది పిల్లలకి మనం నేర్పించడం ద్వారా ఇలా అంకెలు అన్నవి కూడా ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం అన్నది ఉంటుందన్నమాట. సో ఈ డిస్కషన్ మనం పేరెంట్స్తో చేయడం వల్ల ఏం ఉపయోగము అంటే, మనం ఆటలు పాటలు ఈ వస్తువులతో ఎక్కువ తక్కువ సరళి ఇవన్నీ కూడా పిల్లలకి బడికి సంసిద్ధతలో భాగమే. వీటి ద్వారా పిల్లలకి బడి అంటే భయం పోతుంది, అంకెలకు సంబంధించిన బేసిక్ అవగాహన వస్తుంది, అక్షరాలకు సంబంధించిన బేసిక్ విషయాలు ఏవైతే అవసరమో పుస్తకాలు పట్టుకోవడం, తర్వాత పేజీలు మలపడం, ఈ చిన్న చిన్న విషయాలు కూడా తెలియడానికి అవకాశం అన్నది ఉంది. అయితే ఇవన్నీ నేర్పించకుండా డైరెక్ట్గా మనం పిల్లల్ని బడిలో జాయిన్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు రెడీగా లేనప్పుడే తీసుకుపోయి స్కూల్లో కూర్చోబెట్టడం అవుతుంది. ఓకే, కూర్చోబెడితే ఏమవుతుంది, ఐ మీన్ ఇక్కడ తొందరగా బడిలో వెళ్ళిపోతే తొందరగా నేర్చేసుకుంటారు. అంటే ఈ నైపుణ్యాలన్నీ రావు కదా సాయి గారు. మరి చూస్తా ఉంటాను, నాకు ఎప్పుడు అక్కడ ఉండదు, శ్రద్ధ ఉండదు, ఇంటికి వెళ్ళిపోదామని ఉంటది, భయం అనిపిస్తుంది. ఓకే ఓకే, ఇంకా ఎందుకంటే సాంఘికంగా ఆ పిల్లవాడికి అలవాటు లేదు, నలుగురితో కలవడం అన్నది అలవాటు లేదు, టీచర్ గారు అలవాటు లేదు, ఆయమ్మ అలవాటు లేదు, కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఏడవడం స్టార్ట్ పెడతారు. మిగతా వాళ్ళు చేయగలుగుతుంటారు, నాకు అర్థం కాదు, నేనేం చేయాలో తెలియదు. కరెక్ట్. సో ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్లు ఫస్ట్ థింగ్, ఇంట్లో ఒక వాతావరణం ఉంది, అక్కడ ఇంకొక ఏదో కొత్త వాతావరణం ఉంది. సో ఫస్ట్ ఏమంటే భయం అన్నది పెరుగుతుంది. భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నేర్చుకుంటామో మనం అసలు. సో భయం ఉండడం వల్ల నేర్చుకోవడం పైన ఆసక్తి అన్నది తగ్గుతుంది. సో ఇంకొకటి, అది కొత్త ప్లేస్, మనుషులు కూడా కొత్త వాళ్ళు చెప్పే విషయాలు ఎంత సింపుల్గా చెప్పినా సరే నాకు కఠినంగా కష్టంగానే అనిపిస్తాయి. దానివల్ల ఒత్తిడికి నేర్చుకోలేము. ఇంకొకటి, ఈ వయసులో మనం పిల్లలు ఎప్పుడైతే భయం వాతావరణం కానీ లేకపోతే ఎక్కువ ఒత్తిడి అన్నది ఎప్పుడైతే ఉంటుందో, అరే ఈ బడికి పోతే చాలా కొత్త విషయాలు చెప్తారు, మనకేం అర్థం కావు, అందరూ కొత్త వాళ్ళే, ఇక్కడ ఏం చెప్పినా నేను వీళ్ళతో ఏం మాట్లాడలేకపోతున్నాను అని బడి అంటేనే ఒక భయం అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. కరెక్ట్. సుముఖత అన్నది ఉండకుండా బడి అంటేనే ఓ భయం అన్నది, మన అన్నది దగ్గరగా ఉన్నదన్నది లేకుండా పోతుందన్నమాట. సో దీనికోసం అనేసి రెడీనెస్ యాక్టివిటీస్ మనం అంగన్వాడీలో బాగా చేస్తే, స్కూల్ అంటే ఏంటి, స్కూల్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, మీకు అక్కడికి పోతే టీచర్ గారు ఉంటారు, లేకపోతే పెద్ద స్కూల్ అయితే అక్కడ హెచ్ఎం కూడా ఉంటారు, ఇట్లాంటివన్నీ కాన్సెప్ట్స్ వాళ్ళకి మీరు ప్రకృతి సందర్శనలో చూపించినప్పుడు వాళ్ళలో మైండ్లో మెంటల్గా వాళ్ళు ప్రిపేర్డ్నెస్ అన్నది వాళ్ళలో క్రియేట్ అవుతుంది. అంతేనా? ఈ అంశాలన్నీ నేర్పించడము ఒక ఎత్తు అయితే, వీటిని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా తీసుకువెళ్ళడం రెండవ క్రమంలోని రెండవ అంశం. ఇది నేర్పిస్తాం చైల్డ్ రెడీ అట్లా కాదు. ఒకవేళ శారీరకాల ఉన్నప్పుడు వీళ్ళు చక్కగా నడవడానికి, గెంతడానికి, ఆటలు ఆడడానికి, ఇంతకుముందు మన సాయి గారు చెప్పినట్టు సూక్ష్మ కండరాల అభివృద్ధి జరిగేసి అంకెలు రాయడానికి, కలరింగ్ చేయడానికి పిల్లలు రెడీగా ఉంటారు. అట్లాగే పిల్లలు పక్క పిల్లలతో కలిసిపోవడానికి, టీచర్ చెప్పిన అంశాలు నేర్చుకోవడానికి, తన వస్తువులను ఇతరులతో షేర్ చేయడానికి, కొత్త ప్రదేశంలో ఫ్రీగా అవ్వడానికి సాంఘిక అభివృద్ధి ద్వారా సంసిద్ధులవుతారు. మేధస్సు పరంగా ఇక్కడ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు, అక్షరాలు గుర్తించడం కానీ, అంకెలు గుర్తించడం కానీ, ఇంగ్లీష్ అక్షరాలు తెలిసాయి కాబట్టి టీచర్ అక్కడ కొత్త ప్రాంతంలో ఏబిసిడీలు చెప్పినా కానీ ఏదైనా చెప్పినప్పుడు ఓకే నాకు ఆల్రెడీ కొంచెం తెలిసినటువంటి అంశమే అనుకొని వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ విధంగా వాళ్ళు
పఠనానికి సంసిద్ధులవుతారు. శారీరక క్రియేటివిటీ, మళ్ళీ దాన్ని ఏమంటాము, సృజనాత్మకత, కలరింగ్స్ కానీ అటువంటి అంశాలను కానీ చెప్పించినప్పుడు, టీచర్ ఏదైనా చెప్పినప్పుడు అది అర్థం చేసుకోవడానికి లాజిక్గా ప్రిపేర్ అవుతాము. ఈ విధంగా పిల్లలందరినీ కూడా మనం సంసిద్ధులను చేస్తాము. సో ఈ అంశంతో మనందరికి కూడా ఒక విషయం బాగా అవగాహన అయిందని అనుకుంటాను. ఏదైతే కృత్యాలు రోజువారీగా మీరు నేర్పిస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటి నేర్పిస్తున్నారు, అవి రెండు లింక్ అవ్వడం మీకు ఎలాగో ఇప్పుడు మనకి ఈ సెషన్ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాము. ఇదే అంశాన్ని తల్లిదండ్రులకి తీసుకువెళ్ళగలగాలి. దీన్నే బడికి సంసిద్ధకి కావలసినటువంటి అంశాలు మనం ఏ విధంగా చేపిస్తామని. చివరిగా మనం సూపర్వైజర్ గారులందరూ కూడా మనకి రివ్యూలు చేసేటప్పుడు మనకి సెక్టార్ మీటింగ్లో హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తూ, మంత్లీ కార్యక్రమాల మీద ఫోకస్డ్గా చెబుతూ, ఈ నెలలో ఏమేమి ఉన్నాయి, సంవత్సరం అంతా ఏమున్నాయి అనేసి వాళ్ళని అడుగుతూ క్విజ్ లాగా పెడితే వాళ్ళు కూడా ఆసక్తిగా నేర్చుకుంటూ కంప్లీట్గా కరికులం పైన అవగాహన టీచర్స్ పెంచుకుంటారు. టీచర్స్ పిల్లల పట్ల క్వశ్చన్స్ వేస్తూ వారందరూ ఎక్కడ ఉన్నారు, ఏం నేర్చుకోలేకపోతున్నారో గ్రహిస్తే తిరిగి వాళ్ళ మీద శ్రద్ధ పట్టి నేర్పించిన వాళ్ళు అవుతారు. సో ఈ 1 monthని చాలా బాగా ఉపయోగించుకొని పిల్లల్లో పునశ్చరణ కార్యక్రమాలు చేయిస్తూ వాళ్ళని బాగా బడికి సంసిద్ధుల్ని చేయాలనేసి కోరుకుంటున్నాము. తగినంత కలరింగ్ ఇవ్వండి, తగినంత అక్షరాలను గుర్తింప చేయండి, ఆకారాలను గుర్తింప చేయండి, సరళిని చేయించండి. అందరి పిల్లల మీద దృష్టి పెట్టండి. 4 to 5 పిల్లల మీద మరింత దృష్టి పెట్టండి. సండే, మండే, ఆదివారం, సోమవారం చెప్పించండి. జనవరి, ఫిబ్రవరి నేర్పించండి. సో మనకి కనపడే అంతటువంటి మార్పుని తీసుకురావడానికి, రివైజ్ చేయడానికి ఇది ఒక మహదవకాశం. ఖచ్చితంగా చేయండి. మీరు చేసే ఈ ప్రయత్నాన్నంతా కూడా తల్లిదండ్రులని అవేర్ చేయించేలాగా ఈ ఈసీసీ డేని మనం ఉపయోగించుకుందాము. మీరందరూ బాగా చేస్తారనేసి ఆశిస్తున్నాము. ఈ థీమ్ మీద మీరు దృష్టి పెట్టండి, పిల్లల్లో బడికి సంసిద్ధత, స్కూల్ రెడీనెస్ అని. సో ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏదైతే ఏప్రిల్ నెల కరికులం యాక్టివిటీస్ చెప్పాము, ఈసీసీ డే నిర్వహణ చెప్పాము, ఈ ఓరియంటేషన్ అందరూ కూడా ఇచ్చినటువంటి మన సాయి గారికి, విజయలక్ష్మి మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు. మీరందరూ కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాము. సెలవు.